రైట్. నెక్స్ట్ SA 701 అమ్మా. SA 700 లో మనం కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ చూసాం కదమ్మా. ఆ కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో మనకి ఏ ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి అనేది ఇక్కడ మనకి చెప్తారు. So communicating key audit matters in the independent auditor's report. Key audit matters అంటే ఏంటి చూడమ్మా, those matters that in the auditor's professional judgment were of most significance in the audit of financial statements of the current period. Key audit matters are selected from matters communicated with those charged with the governance. మా key audit matters అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే కేవలం దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి ఏవైతే కమ్యూనికేట్ చేస్తామో ఆ మ్యాటర్స్ ని మనం సిగ్నిఫికెంట్ ఐటమ్స్ కదా మనం కమ్యూనికేట్ చేస్తాం. అలా కమ్యూనికేట్ చేసిన వాటిని మన ఆడిట్ రిపోర్ట్ లోకి ఏవేవైతే కమ్యూనికేట్ చేస్తామో ఆ ఆస్పెక్ట్స్ మనం చూపించాలనుకుంటే కనుక. ఓకే, మరి దీనికంటే ముందు ఒకసారి ఈ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ కి కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ కి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్ చూద్దాం. సో నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్లయింట్స్. SA 701 లో SA 701 అనేది ఇస్ ఇట్ మ్యాండేటరీ అమ్మా? మ్యాండేటరీ అని చెప్తున్నాడా? అందరు క్లయింట్స్ కి మ్యాండేటరీ కదా, ఎవరికి మాత్రమే మ్యాండేటరీ? ఏవైతే మన ఇక్కడ మనకి లిస్టెడ్ ఎంటిటీస్ వాటికి కూడా అందులో కూడా దో చార్జెస్ గవర్నెన్స్ కమ్యూనికేట్ చేస్తున్నామో వాళ్ళకి అవి మనం ఇందులో తీసుకురావాలి. అందులో కూడా అన్ని తీసుకురావాలా. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏవైతే ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని మెటీరియల్ ఎలిమెంట్స్ అనుకుంటామో అవి తీసుకొచ్చి మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఇక్కడ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ గురించి ఏం చెప్తున్నాడమ్మా? ఫర్ ఆల్ ఇఫ్ key audit matters are not required for a client, then emphasis of matter can only be there in audit report అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడైనా సరే కీ ఆడిట్ మ్యాటర్స్ రాకపోతే అప్పుడు ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో తీసుకొస్తాం. అంటే ఒకే ఎలిమెంట్ ని రెండు చోట్ల చూపించాల్సిన రిక్వైర్మెంట్ ఉందా లేదా? నాట్ రిక్వైర్డ్. మా కీ ఆడిట్ మ్యాటర్స్ ఉంటే అదే మ్యాటర్ మళ్ళీ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఉంటుందా? అదే మ్యాటర్ గురించి మళ్ళీ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ key audit matters to be most significant by the auditor. Emphasis of matter అనేది దేనికి తీసుకొస్తామమ్మా? యూజర్ అండర్స్టాండింగ్ గురించి తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేనేజ్మెంట్ నోట్స్ అకౌంట్స్ లో రిప్రజెంట్ చేసే ఉంటది, కానీ యూజర్ కి టు బ్రింగ్ ద అటెన్షన్ టు ద యూజర్ తీసుకొచ్చేది ఏంటమ్మా? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ యూజర్స్ అండర్స్టాండింగ్ ని డెవలప్ చేయడం కోసం ఇక్కడ ఏంటమ్మా కొన్ని ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ అని చెప్పేసి తీసుకొచ్చుకునేవి. అంటే లైక్ మనం ఖచ్చితంగా దోస్ చార్జ్ విత్ ఎక్కడైనా స్టాండర్డ్ లో దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ తో మనం కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి అన్న వాటి నుంచి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ సిగ్నిఫికెంట్ ఐటమ్స్ మనం ప్రొఫెషనల్ జడ్జిమెంట్ బేస్ చేసుకుని రాసేది కీ ఆడిట్ మ్యాటర్స్. డిస్క్లోజర్స్ మే ఆర్ మే నాట్ బి మేడ్ బై మేనేజ్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇఫ్ మేడ్ ఇట్ రిఫర్డ్ ఇన్ కీ ఆడిట్ మ్యాటర్స్ అంటున్నాడు. రిగార్డింగ్ మ్యాటర్స్ ఫర్ విచ్ డిస్క్లోజర్స్ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు బి రిఫర్డ్ ఇన్ ఏంటంటున్నాడమ్మా? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్. ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఉందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి? డిస్క్లోజ్ చేసి ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఒక సర్టెన్ నాన్ కంప్లైన్స్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 నేను కంప్లై చేయలేదని మేనేజ్మెంట్ ఏం చేసిందంటే నోట్స్ అకౌంట్స్ లో మెన్షన్ చేసిందంట. అలాంటి మ్యాటర్ ని తీసుకొచ్చి మనం ఎందులో మెన్షన్ చేయాలమ్మా? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో తీసుకురావాలి. అర్థమైందా? అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించిన దగ్గర తీసుకొస్తున్నాము. ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి అయితే కనుక అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించండి ఏదైనా పర్లేదమ్మా, కానీ అది ఇంపార్టెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏం చేయాలి? ఖచ్చితంగా తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్ లో మనం డిస్క్లోజ్ చేయాలి. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్, నాట్ సచ్ యాజ్ సచ్ కీ ఆడిట్ మ్యాటర్స్ మే బి విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ ఆర్ అదర్ మ్యాటర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ లో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కాకుండా ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటే వాటిని కూడా కమ్యూనికేట్ చేయొచ్చు కదమ్మా. అలా కమ్యూనికేట్ చేసిన ప్రతిదాన్ని ఇక్కడ మనం ఏం చేయాలంటమ్మా? కీ ఆడిట్ మ్యాటర్స్ లో అందులో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఉపయోగించి సిగ్నిఫికెంట్ ఐటమ్ అని చెప్పేసి అనుకుంటే కీ ఆడిట్ మ్యాటర్స్ లో తీసుకొస్తాం. మరి రెండు కూడా సమ్వేర్ అరౌండ్ కొంచెం అటు ఇటుగా అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకురావడానికి కదా. అర్థమవుతుందా?
ఇట్ పర్టైన్స్ టు ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఓన్లీ. ఎక్కడమ్మా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ లో కేవలం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సంబంధించినవి ఉంటాయి. అదే కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఫైనాన్షియల్ రిలేటెడ్ అదర్ మ్యాటర్స్ కూడా మనం ఏం చేయొచ్చమ్మా కమ్యూనికేట్ చేయొచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమవుతుందమ్మా? సో స్టెప్స్ ఇన్ డిటర్మైనింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ అండ్ ఓవర్ వ్యూ చెప్తున్నట్టు. మరి దానికంటే ముందు ఒకసారి చూడండి, ఇఫ్ కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఒక పాయింట్ మెన్షన్ చేస్తే అది ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో వస్తుందా రాదా? ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఈవెన్ ద ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో తీసుకురావాలని ఉన్నా సరే తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కవర్డ్ అంటారు కీ ఆడిట్ మ్యాటర్స్. రెండు ఆడిట్ రిపోర్ట్ లో ఉండే పాయింట్సే కదమ్మా. తర్వాత ఇఫ్ కీ ఆడిట్ మ్యాటర్స్ లో కనుక ఉంటే అది అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కూడా ఉండాల్సిన అవసరం లేదమ్మా. అర్థమైందా? సో ఎక్కడో ఒక చోటే అందులోని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం? ఈ ఆడిట్ మ్యాటర్స్. ఈ ఆడిట్ మ్యాటర్స్ లో ఉంటే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ కానీ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ కానీ ఇంకా అవసరం లేదు, ఆ పాయింట్ మెన్షన్ చేయక్కర్లేదు. నెక్స్ట్, ఆల్ ద మ్యాటర్స్ కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఐటమ్స్ ఎలా సెలెక్ట్ చేయాలి? కీ ఆడిట్ మ్యాటర్స్ ఎలా సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చూడాలంట? దోస్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ నుంచి మ్యాటర్స్ రిక్వైర్డ్ సిగ్నిఫికెంట్ ఆడిటర్స్ అటెన్షన్. ఆ ఆడిటర్స్ అటెన్షన్ ని ఎలా డిసైడ్ చేస్తారమ్మా? బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఏంటిది? బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఈ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఎలా వస్తుంది? అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఓకే. determine which were of most significant and key audit matters to be described in auditor's report except carve out in extremely rare circumstances. ఇవి ఎక్కడ డిస్క్లోజ్ చేయాలమ్మా? కీ ఆడిట్ మ్యాటర్స్ ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ లో డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తాను. అర్థమవుతుందా సార్? ఇక్కడ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉంటే కీ ఆడిట్ మ్యాటర్స్ ఇవ్వచ్చా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉంటే కీ ఆడిట్ మ్యాటర్స్ ఇవ్వచ్చు కదమ్మా. ఎస్ఏ 700 ఫార్మాట్ లో చెప్పారు కదా కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? రైట్. అంటే ఖచ్చితంగా కీ ఆడిట్ మ్యాటర్ సెలెక్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ తో మనం ఏం చేయాలి? కమ్యూనికేట్ చేసిన ఆస్పెక్ట్ అయ్యి ఉండాలమ్మా. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, సో ఇట్ కవర్స్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటున్నారు చూడండి. The auditor's judgment as to what to communicate, auditor's report and form and content of such communication. ఇది ఎలా ఉండాలని చెప్పేసి ఇది ప్యూర్లీ ఆడిటర్స్ జడ్జిమెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. పర్పస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. దేని గురించి అమ్మా మనం కమ్యూనికేట్ చేసేది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇవ్వని ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, రెండిట్లో ఏదన్నా అని చెప్పేసి అనుకున్నావా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే డిస్క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో వస్తుంది. అర్థమవుతుందమ్మా? సరే, కానీ ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం అంటే ఏం తీసుకొస్తున్నట్టు? అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు బ్రింగింగ్ టు ద అటెన్షన్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అర్థం అమ్మా. అర్థమవుతుందా? చూడండి, ఇట్ ఎన్హాన్సెస్ ద కమ్యూనికేటివ్ వాల్యూ of the auditor's report by providing greater transparency about the audit. ఇక్కడ మనకి ఆడిట్ ఒపీనియన్, క్లీన్ ఒపీనియన్ ఇస్తున్నా సరే మనం ఏంటి సర్టెన్ ఆస్పెక్ట్స్ ని మేనేజ్మెంట్ తో మేము కమ్యూనికేట్ చేసాము అని చెప్పేసి ఆ మేనేజ్మెంట్ తో కమ్యూనికేషన్ చేసిన ఆస్పెక్ట్స్ లో కొన్ని ఆస్పెక్ట్స్ ని ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనుకున్న వాటిని తీసుకొస్తున్నాం అంటే కనుక మనం ఏం చేస్తున్నాం? మా ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తున్నావా? మేనేజ్మెంట్ తో మనం ఏదో మాట్లాడేసుకుని క్వాలిఫైడ్ ఒపీనియన్, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేసినట్టు ఉండదు కదమ్మా. వాట్ ఎవర్ ద డిస్కస్డ్ ఐటమ్స్ అన్ని కూడా మనం తీసుకొస్తున్నాం. అందులో ఏమొస్తుంది? ట్రాన్స్పరెన్సీ వస్తుంది కదా. ఇట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ఇంటెండెడ్ యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు అసిస్ట్ దెమ్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ మ్యాటర్స్ ఇన్ ద ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ దర్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ఆడిట్. సో నెక్స్ట్ అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్తున్నాను. ఇట్ అసిస్ట్ ద ఇంటెండెడ్ యూజర్స్ టు అండర్స్టాండింగ్ ద ఎంటిటీ and areas of significant management judgment in the audited financial statements. Significant matters లో మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంది అని చెప్పేసి మనం కమ్యూనికేట్ చేసే సిగ్నిఫికెంట్ ఐటమ్స్ ని బేస్ చేసుకుని యూజర్స్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు కదమ్మా. మేము ఇలా మేనేజ్మెంట్ కమ్యూనికేట్ చేసాము, వాళ్ళు ఈ ఆస్పెక్ట్స్ లో ఇలాగే మాకు రెస్పాన్స్ ఇచ్చారు అని చెప్పేసి రాసాం. అప్పుడు యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉన్నాడో, ఆడిట్ రిపోర్ట్స్ చదువుతున్నాడో, ఓకే మేనేజ్మెంట్ కరెక్ట్ గానే ఆలోచిస్తుందనే పర్సెప్షన్ వస్తుందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ మనం మెన్షన్ చేస్తామమ్మా. మెన్షన్ చేసినంత మాత్రాన
మనం యాక్చువల్లీ ఒక ఒపీనియన్ ఇవ్వాల్సింది క్వాలిఫైడ్ ఒపీనియన్. మన ఒపీనియన్ ఏమి ఇవ్వాలి? క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. కానీ ఒపీనియన్ ఏమి ఇచ్చామమ్మా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాం. కానీ కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేసాం. మెన్షన్ చేస్తే మన రెస్పాన్సిబిలిటీ నుంచి రిలీవ్ చేస్తారా? నువ్వు తప్పు ఒపీనియన్ ఇచ్చినట్టే ఇవ్వనట్ట, ఆడిట్ రిస్క్ జరగనట్ట అమ్మా. ఆడిట్ రిస్క్ అంటే ఏంటి? రిస్క్ ఆఫ్ గివింగ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ దాన్ వాట్ హీ హ్యాస్ టు గివ్, అంతేనా? వాడు ఇవ్వాల్సిన ఒపీనియన్ నుంచి డీవియేట్ అయితే కనుక అలాంటి ఒపీనియన్ ఏమంటారు? ఆడిట్ రిస్క్ అంటాం కదమ్మా. ఇప్పుడు మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి, కానీ అందులో కీ ఆడిట్ అన్క్వాలిఫైడ్ ఇచ్చేసాం. కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఈ పాయింట్ మెన్షన్ చేసాం. చూస్తే సార్ నేను ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేశాను, బట్ అండర్ సపరేట్ హెడ్, బట్ విచ్ ఈస్ బ్రింగింగ్ అటెన్షన్ టు ద షేర్ హోల్డర్స్ అండర్ కీ ఆడిట్ మ్యాటర్స్ లో తీసుకొచ్చాను అని చెప్పేసి అది నాకు సబ్స్టిట్యూట్ గా ఉపయోగపడుతుందా? రేపు పొద్దున ఏదైనా ఎంక్వైరీ పడిందమ్మా, ఎంక్వైరీ పడినప్పుడు నేను కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేశాను సార్, అందుకని చెప్పేసి నన్ను రిలీవ్ చేయండి అని చెప్పేసానంటే రిలీవ్ చేస్తారా? నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా తగ్గుతాయా? సో నువ్వు అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాల్సిందో, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాల్సిందో, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తే కనుక, బట్ దట్ ఇష్యూ హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఇన్ కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేస్తే కనుక కెన్ యూ రిలీవ్ ఫ్రమ్ ది ఆబ్లిగేషన్ ఆర్ నాట్? దిస్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్, గుర్తుపెట్టుకోండి. మీదేంటిది? జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఒక టూల్ అంతే గానీ దిస్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ది క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ విచ్ వి ఆర్ గోయింగ్ టు గివ్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కొన్ని ఇలాంటి ఎర్రర్స్ ని అకామిడేట్ చేయనిస్తుందమ్మా కీ ఆడిట్ మ్యాటర్స్ అనే పారాగ్రాఫ్ లో. సో కీ ఆడిట్ మ్యాటర్స్ లో పారాగ్రాఫ్ లో నువ్వు జస్ట్ బ్రింగింగ్ అన్ అటెన్షన్ టు ద షేర్ హోల్డర్స్ అంతే గానీ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ది క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్స్. ఓకే, చూడండి. కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్. నాట్ అన్నాడు కదమ్మా, ఈ నాట్ ని అపాస్ట్రోఫీస్ లో పెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. ఇదేమి వీటికి సబ్స్టిట్యూట్ కాదు అంటే, లైక్ సబ్స్టిట్యూట్ ఫర్ ది డిస్క్లోజర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ అప్లికబుల్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రిక్వైర్స్ ఆర్ దట్ ఆర్ నెసరీ టు అచీవ్ ఫెయిర్ ప్రెజెంటేషన్. అంటే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజర్స్ ఇవ్వలేదంట, కావాల్సిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన డిస్క్లోజర్స్ ఇవ్వకపోతే మన కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేస్తే ఇజ్ ఇట్ సబ్స్టిట్యూట్ ఫర్ అక్కడ డిస్క్లోజర్ చేయాల్సింది ఇక్కడ డిస్క్లోజ్ చేసేసారు కదా, ఎక్కడో ఒకటి చెప్పారు కదా అని చెప్పేసి అనడానికి ఉంటుందా? ఉండదు కదమ్మా. అంటే అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రాంగ్ జరిగినట్టే కదా, డిస్క్లోజర్స్ లేనట్టే కదా అక్కడ. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఆడిటర్స్ ఎక్స్ప్రెసింగ్ ఏ మోడిఫైడ్ ఒపీనియన్ when required in accordance with SCA 705. ఎక్కడైతే మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుందో దానికి సబ్స్టిట్యూట్ కింద ఉపయోగపడుతుందమ్మా. ఈ ఆడిట్ మ్యాటర్స్ అస్సలు ఉపయోగపడదమ్మా. ఇట్ ఈస్ నాట్ ఏ, ప్రతి దానికి నాట్ అనేది అప్లికబుల్ అవుతున్నట్టు అమ్మా, అర్థమవుతుందా? ప్రతి దానికి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ రిపోర్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ SCA 570 when material uncertainty exists relating to events or conditions may cast significant doubt on the entity's ability to continue as a going concern. And it is not a separate opinion on the individual matters. మా ప్రతి దానికి ముందు ఏం యాడ్ చేస్తున్నట్టు? నాట్ యాడ్ చేస్తున్నట్టు. సో కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే జస్ట్ ఇప్పటి వరకు చెప్పుకున్నది ఒక ఏరియా ఆఫ్ గ్లాన్స్ కింద మాట్లాడుతుంది. కీ ఆడిట్ మ్యాటర్స్ ఎక్కడ మ్యాండేట్? ఒకటి లిస్టెడ్ ఎంటిటీస్, రెండు అర్థం కాల లా రెగ్యులేషన్ ఎక్కడైతే చెప్తాయో అక్కడ. ఓకే, సో అందులో కూడా మనం స్పెసిఫిక్ గా ఏ మ్యాటర్స్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది కీ ఆడిట్ మ్యాటర్స్ లో, విచ్ ఆర్ కమ్యూనికేటెడ్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. సో ఎక్కడైతే స్టాండర్డ్స్ లో కానీ ఎక్కడైనా ఆస్పెక్ట్స్ లో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇట్ ద అబౌవ్ మ్యాటర్ ఆర్ ఎస్కలేట్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అని ఉంటది కదమ్మా. ఆ మ్యాటర్స్ లో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, ఆ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఉపయోగించి అందులో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ సెలెక్ట్ చేసి ఏం చేస్తారమ్మా? రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసినంత మాత్రాన ఇక్కడ నీకు ఇంకొకటి, ఇక్కడ రిపోర్ట్ చేస్తే మళ్ళీ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కానీ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కానీ అవసరమా? రావాల్సిన అవసరం ఉందమ్మా? రావాల్సిన అవసరం లేదు. ఈ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేస్తే మళ్ళీ అక్కడ అక్కర్లేదు. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేయకపోతే అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసేస్తే మాత్రం ఇంకెక్కడ కూడా ఇంకా అదర్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ కానీ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కానీ మెన్షన్ చేయట్లేదు. ఎందుకు? రెండు కూడా ఆడిట్ రిపోర్ట్ లో కాంపోనెంట్సే. అర్థమవుతుందా? రైట్. సరే, ఎంఫసిస్ ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ లోని నేను మెన్షన్ చేసినంత మాత్రాన అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజర్స్ చేయవలసిన అవసరం లేదా? అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ చేస్తున్నాను కదా సార్, అక్కడ నుంచి అక్కడ చేయలేదు, రిలీవ్ అవ్వచ్చా? మేనేజ్మెంట్ రిలీవ్ అవుతుందమ్మా.
ఆడిటర్ ఎలాగోలాగా యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అటెన్షన్ డ్రా చేయాలి. అది నోట్స్ అకౌంట్స్ లో మెన్షన్ చేసినా, లేకపోతే ఇక్కడ ఆడిటర్ రిపోర్ట్ లో కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేసిన, ఎక్కడొక్కడ మెన్షన్ చేసాం కదా అని అనొచ్చా? అనకూడదు, సబ్స్టిట్యూట్ కింద ఉపయోగపడదు. ఇంకా ఇక్కడ మనం మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి, కానీ మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఏం చేసామమ్మా? కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేసాం. అలా మెన్షన్ చేసినంత మాత్రం మనం రిలీవ్ చేసేస్తారా? ఎస్ ఆర్ నో? నో, ఇట్ ఈస్ నాట్ రిలీవ్. ఇంకేమంటున్నాడమ్మా? ఇక్కడ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్స్ దెబ్బతింటుందని చెప్పేసిన విషయంలో మనం ఇక్కడ జస్ట్ కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేసినంత మాత్రాన ఇస్ ఇట్ ఎ సబ్స్టిట్యూట్? అంటే గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందన్న పదం రావాల్సిన అవసరం లేదా? గోయింగ్ కన్సర్న్ ఆడిట్ రిపోర్ట్ లో సెపరేట్ గా ఒక పాయింట్ ఉంది కదమ్మా. సో అక్కడ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అమ్మ. అర్థమైందా? తర్వాత సపరేట్ గా ఒపీనియన్ ఇస్తున్నట్ట, కీ ఆడిట్ మ్యాటర్స్ ఇస్తున్నప్పుడు మరి నీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒపీనియన్ పారాగ్రాఫ్ ఇచ్చేస్తావు కదా, దాని నుంచి డీవియేషన్స్ తీసుకుంటున్నట్ట, అంటే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నట్ట కీ ఆడిట్ మ్యాటర్స్ లో మనం మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ సెపరేట్ ఒపీనియన్ ఏమి చెప్పట్లేదు. నువ్వు ఆల్రెడీ ఇచ్చిన ఒపీనియన్ కి స్టిక్ ఆన్ అవుతున్నావు. అర్థమవుతుందా? సో ఒపీనియన్ లో ఒక పాయింట్, కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఒక పాయింట్ ఉండొచ్చా? కాంట్రడిక్టరీగా ఉండొచ్చా? ఉండకూడదా? అస్సలు ఉండకూడదు. అర్థమవుతుందా? వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ సెపరేట్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ నువ్వు తీసుకున్న ఆస్పెక్ట్స్ మీద నువ్వు ఆల్రెడీ ఏం చేసి ఇండివిజువల్ మ్యాటర్స్ మీద టోటల్ ఆస్పెక్ట్ అంతటి మీద ఒపీనియన్ అనేది ఇచ్చేసావు. మళ్ళీ దీన్ని సెపరేట్ గా ఒపీనియన్ అనేది కింద ఒపీనియన్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదంట. అర్థమవుతుందా? సో దిస్ ఎస్సీ అప్లికబుల్ టు ఎవరంట? లిస్టెడ్ ఎంటిటీస్ అండ్ circumstances when the auditor otherwise decides to communicate the key audit matters and law regulation. ఎక్కడెక్కడైతే లిస్టెడ్ ఎంటిటీస్ ఉంటాయో లేకపోతే లా రెగ్యులేషన్ అప్లికబుల్ అవుతుందో ఆర్ ఆడిటర్ డిసైడ్ చేస్తాడో ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలని, అలాంటప్పుడు కూడా కీ ఆడిట్ మ్యాటర్స్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. However, SCA 705 prohibits the auditor from communicating key audit matters when the auditor disclaims a opinion unless reporting required by law regulation అని అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నావు అనుకోమ్మా, నువ్వు ఇచ్చే ఒపీనియన్ ఏంటి? మాడిఫైడ్ ఒపీనియన్. అలాంటప్పుడు కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ ఉండాల్సిన అవసరం ఉందా? అవసరం లేదండి. ఎక్కడైనా లా రెగ్యులేషన్ రిక్వైర్ చేస్తే తప్ప ఇంకెక్కడ కూడా డిస్క్లైమర్, సారీ, నువ్వు ఇచ్చే ఒపీనియన్ ఏ ఒపీనియన్ అమ్మా? ఆడిటర్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తుంటే గనక అర్థమవుతుందా? మోడిఫైడ్ ఒపీనియన్ లో డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ కి మాత్రమే. మా డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏంటి? అసలు ఒపీనియనే చెప్పలేకపోతున్నానని, మరి అందులో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏంటి? మళ్ళీ అసలు టోటల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద నేను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు మళ్ళీ బ్రింగింగ్ ద అటెన్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదమ్మా. సో అక్కడ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కదమ్మా, అది బాక్స్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఆడిటర్ ఇస్తున్నాడో అక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ అనేది అవసరం లేదు. అర్థమైందా? క్వాలిఫైడ్ అడ్వర్స్ డిస్క్లైమర్ చోట మాత్రమే. అర్థమవుతుందా? ఎక్కడైనా లా రెగ్యులేషన్ మ్యాండేట్ చేస్తున్నట్టు నువ్వు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చినా సరే ఈ కీ ఆడిట్ మ్యాటర్స్ తీసుకురమ్మని చెప్పి లా రెగ్యులేషన్ మ్యాండేట్ చేస్తున్నట్టు అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇవ్వాలి కదమ్మా. So next objectives ఏంటి? Determine key audit matters and having formed an opinion on the financial statement, communicate those matters by describing them in the auditor report. Determining the key audit matters. ఎలా determine చేస్తారు అనుకున్నావమ్మా? The auditor shall determine from the matters communicated with those charged with governance, those matters are required significant audit attention in the performing the audit. In making determination, the auditor shall take into account ఏమేమి తీసుకోవాలి? హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అమ్మ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేస్తా ఉంటే రిస్క్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంతేనా? తర్వాత సిగ్నిఫికెంట్ ఆడిటర్స్ జడ్జ్మెంట్ రిలేటింగ్ టు ఏరియాస్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ హ్యావింగ్ హై ఎస్టిమేషన్ అన్సర్టనిటీ. ఎక్కడైతే డిఫరెన్షియేషన్ మేనేజ్మెంట్ ఎస్టిమేషన్ కి వెళ్ళిన దానికి మనం చూసేదానికి చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉంటే అప్పుడు ఇది కీ ఆడిట్ మ్యాటర్ కింద సెలెక్ట్ చేయమంటున్నాడు. Or significant events or transactions occurred during the period. The effect of audit of ఏమంటున్నాడు? సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్, ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్ జరిగిన దాని మీద ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఇంపాక్ట్ ని క్వాంటిఫై చేయడానికి కూడా మనకి ఏం చేయమంటున్నాడు? కీ ఆడిట్ మ్యాటర్స్ ని వాడచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. ఎలా కమ్యూనికేట్ చేస్తామమ్మా?
The auditor shall describe in each key audit matter using appropriate subheading in a separate section of the audit report under the heading ఏంటంటే key audit matters. మా ఇప్పుడు అన్ని మ్యాటర్లు కలిపి ఒక పేరా కింద రాసిచ్చా. ఏం చెప్తున్నాడు? కీ ఆడిట్ మ్యాటర్స్ అనే హెడ్డింగ్ ఉంటుందా, అందులో ఒక్కొక్క ఆస్పెక్ట్ ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రమ్మంటున్నాడు అమ్మా. అర్థమవుతుందా? మా ఆడిట్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని చాలా స్పెసిఫిక్ గా చెప్తాడమ్మా. అర్థమవుతుందా? Introductory language in the section of the auditor's report shall state that key audit matters are those matters that auditor's professional judgment were of the most significance in the audit of financial statements of the current period, and these matters were addressed in the context of the audit of financial statements as a whole, and information informing the auditor's opinion thereon, and auditor does not provide separate opinion on these matters. మనం సపరేట్ ఒపీనియన్ ఇవ్వట్లేదని, అందులో సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ని మాత్రమే మనం తీసుకుని చెప్తున్నామని, ఆ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ కూడా ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని మనం ఓపెనింగ్ పారాగ్రాఫ్స్ లోనే ఈ ఆస్పెక్ట్ చెప్పాలండి. ఈ ఆడిట్ మ్యాటర్స్ ఇస్తున్నాం అన్నంత మాత్రం సపరేట్ ఒపీనియన్ ఇస్తున్నట్టు కాదు. అవి ఎలా సెలెక్ట్ చేశారంటే దాని బేసిస్ ఏంటి, ఆడిటర్స్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని చెప్పేసి అనే బేసిస్ అనేవి మనం ఏం చేయాలంట ఈ ఆడిట్ మ్యాటర్స్ లో చెప్పాలంట. ఈ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగానే మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఈ కీ ఆడిట్ మ్యాటర్స్ అని అంటాం. అవి ఎవరైనా చూస్తే ఏమనుకుంటాడు, ఇవి మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారంటే వీటి గురించి మాత్రమే వీడు వెరిఫై చేశాడా, లేకపోతే వీటి గురించి మాత్రమే ఇన్ కంప్లైంట్స్ చెప్తున్నాడా అని చెప్పేసి అని అనుకుంటారు కదమ్మా. ఏదో క్వాలిఫికేషన్ కింద కనిపిస్తుందా కనిపించదా అంటే ఈ మ్యాటర్స్ మాత్రమే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని తెలియాలి కదా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, key audit matters not a substitute for expressing a modified opinion. Auditor shall not communicate the matter in the key audit section of the audit report when the auditors would be requiring modifying opinion in accordance with SA 705 as a result of the matter. ఇక్కడ మనం మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే చోట ఇదేమన్నా సబ్స్టిట్యూట్ కింద ఉంటుందమ్మా? మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే చోట ఇది సబ్స్టిట్యూట్ కింద ఉంటుందా? ఎందుకంటే మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఆ మ్యాటర్ తీసుకొచ్చి ఇందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఇస్తుందే మోడిఫైడ్ ఒపీనియన్, అక్కడ క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా. మళ్ళీ దానికి బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఆడిట్ రిపోర్ట్ లో రిపిటేటివ్స్ ఉండొచ్చా? రిపిటేటివ్స్ ఉండకూడదనే కదా కీ ఆడిట్ మ్యాటర్ లో మెన్షన్ చేస్తేనే మళ్ళీ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ లో తీసుకురావట్లేదు. కీ ఆడిట్ మ్యాటర్ లో మెన్షన్ చేస్తేనే మళ్ళీ అదర్ పారాగ్రాఫ్ లో తీసుకురావట్లేదు అంటే దాని అర్థం చెప్పండి. రిపిటేషన్ తీస్తున్నట్టేనా? నువ్వు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తున్నావని లేకపోతే మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నావంటే అక్కడ బేసిస్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదమ్మా. అంటే అక్కడ బ్రింగింగ్ ద అటెన్షన్ టు ద షేర్ హోల్డర్స్ ఇస్తున్నట్టేనా? మరి అలాంటప్పుడు మళ్ళీ అదే మ్యాటర్ తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్ లో పెట్టాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదమ్మా. నెక్స్ట్, description of individual key audit matter. The description of each key audit matter in the key audit matter section audit report shall include reference to the related disclosures, if any, financial statements, and shall address why the matter was considered to be one of the most significant in the audit and therefore determined to be key audit matter, and how the matter was addressed in the audit అనేది మనం చెప్పాలంటమ్మా. ఎందుకు ఈ సిగ్నిఫికెంట్ మ్యాటర్ ఏంది, దాన్ని ఆడిట్ లో మనం ఎలా డీల్ చేసాం అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంటుందని చెప్పేసి అని అంటున్నాడు. తర్వాత matter determined to be key audit matter still not communicated in the audit report. The auditor shall describe each key audit matter in the audit report unless law or regulation precludes public disclosure about the matter. In extremely rare circumstances, the auditor determines that adverse consequences of communicating the matter would reasonably be expected to outweigh the public interest benefit. This shall not apply if the entity has publicly disclosed the information about the matter అని చెప్పేసి అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? Matter determined to be a key audit matter shall not communicated in the auditor's report. ఎందుకు అంటే కీ ఆడిట్ మ్యాటరే కానీ ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదా? ఏంటవి? లా రెగ్యులేషన్ నువ్వు మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది. అలాంటి మెన్షన్ చేయాలా? మరి లా రెగ్యులేషన్ మెన్షన్ చేయమంటే చేస్తాం, చెయ్యొద్దు అంటే చేయకుండా ఉండాలంట. అర్థం అవుతుందా? ఒకవేళ దానివల్ల ఎడిషనల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనుకోమ్మా, అలాంటి మ్యాటర్ డిస్క్లోజ్ చేయమంటాడా? అసలు వద్దంటాడు. అర్థం అవుతుందా? ఈవెన్ దో ఇట్ ఈస్ ఇక్కడ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అయినా సరే
ఇక్కడ దీని వల్ల అడిషనల్ గా రాంగ్ఫుల్ మెసేజ్ అనేది బయటకు వెళ్తుంది అనుకుంటే కనుక దాన్ని రిపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి అని అంటున్నాడు మా కీ ఆడిట్ మ్యాటర్స్ లో. అర్థమవుతుందా? ఇంటరాక్షన్ బిట్వీన్ key audit matters and other elements in the audit report. A matter giving rise to modified opinion in the SCA 705 or material uncertainty related to events or conditions that may cast significant doubt on the entity's ability to continue as a going concern in accordance with SCA 570 by their nature of key audit matters. However, in such circumstances, these matters shall not be described in key audit matter section. The audit report, rather than auditor shall report on this matter in accordance with the applicable standards, include reference to the basis of the qualified opinion or materiality uncertainty relating to going concern section in the key audit matter section. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రెండు ఆస్పెక్ట్స్ లో మన కీ ఆడిట్ మ్యాటర్స్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సపరేట్ డిస్క్లోజర్ నీడెడ్. ఆడిట్ రిపోర్ట్ టోటల్ స్ట్రక్చర్ చూసారనుకోమ్మా, గోయింగ్ కన్సర్న్ కి సపరేట్ ఇష్యూ సపరేట్ పారా ఇచ్చాడా, మరి అక్కడ సపరేట్ పారా ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేయాలా? అంటే రిపిటేషన్ ని అవాయిడ్ చేయాలి కదమ్మా. మనకి గోయింగ్ కన్సర్న్ అనేది సపరేట్ గా ఒక పారా ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్ లో రాయద్దు అంటున్నాడు. అలాగే ఇంకొకటి ఇక్కడ మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాం, మాడిఫైడ్ ఒపీనియన్ కి బేసిస్ ఫర్ ద ఒపీనియన్ అనేది క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తున్నావు కదమ్మా. అది చెప్పేటప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎందులో రాయగలదంట, ఈ ఆడిట్ మ్యాటర్స్ లో రాయాల్సిన అవసరం లేదు. మరి సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, ఇది రాయాలా ఇది రాయకూడదా, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు కీ ఆడిట్ మ్యాటర్ వస్తుందా రాదా అని గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయొచ్చు, సింపుల్ రీజన్, సింపుల్ లాజిక్ ఏంటి, ఒకసారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా నువ్వు ఎందుకు మాడిఫికేషన్ అనేది ఇస్తున్నావు, ఆ రీజన్ అనేది బేసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తావు చేయవా? అలా చేస్తున్నట్టు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్ లో కనుక మెన్షన్ చేస్తే ఎన్నిసార్లు రిపిటేటివ్ గా వస్తుందా? వన్స్ రిపిటేషన్ అనేది అలౌట్ చేస్తామా మనం? అలా చేయం కదా. అందుకోసమే కదా కీ ఆడిట్ మ్యాటర్ మెన్షన్ చేసింది, అక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయట్లేదు కదమ్మా. సో కాబట్టి అక్కర్లేదు. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే కేసు, గోయింగ్ కన్సర్న్ సపరేట్ గా ఆడిట్ ఫార్మాట్ లో ఒక పారాగ్రాఫ్ ఉంది. సో అలాంటప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎందులో మెన్షన్ చేయగలదు, కీ ఆడిట్ మ్యాటర్ సెక్షన్ లో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, రిపిటేషన్ అనేది ఉండకూడదు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Form and content of the key audit matter section in other circumstances. If the auditor determines that there is no key audit matters or communicate, or that only key audit matters communicated are those matters addressed by the above paragraph, the auditor shall include statement of this effect in a separate section of audit report under the heading key audit matters. The following illustrates. Elo cheppalantama, key audit matters except for the matters described in basis of qualified opinion and material uncertainty related to going concern, we have determined that there is no key audit matters to communicate in our audit report. Sir, asalu key audit matters levu except enti going concern affect avutundane situation gaani lekapothe modified opinion ane situation gaani anukunte akkada key audit matters evi levanna vishayam manam mention cheyalanta. అర్థమైందా? అంటే కీ ఆడిట్ మ్యాటర్స్ లో అంటే కీ ఆడిట్ మ్యాటర్స్ అనే పారాగ్రాఫ్ ఆడిట్ రిపోర్ట్ లో ఉంటుందా ఉండదా? కంపల్సరీ ఉంటది. ఎందుకు, అసలు ఏమీ లేవనుకో, లేవనన్నా చెప్తాం, ఉన్నాయంటే ఉన్న వాటిని డిస్క్రైబ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆడిట్ రిపోర్ట్ టోటల్ ఫార్మాట్ లో కీ ఆడిట్ మ్యాటర్స్ అనే పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు పాయింట్స్ రాయాలి. ఏమని, కీ ఆడిట్ మ్యాటర్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఏదో ఏమీ లేకపోతే ఏమీ లేవన్న విషయం రాయాలి, ఏమన్నా ఉంటే ఉన్న వాటిని డిస్క్రైబ్ చేయాలి. విచ్ షుడ్ నాట్ బి ఎక్కడ ఉండకూడదు, ఆ క్వాలిఫైడ్ మాడిఫైడ్ ఒపీనియన్ లో కవర్ అయ్యి ఉండకూడదు, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యే దాంట్లో కవర్ అయ్యి ఉండకూడదు. అర్థమైందా? రైట్. అలాగే ఇక్కడ కవర్ అయితే కనుక మళ్ళీ ఇంకెక్కడ కవర్ చేయకూడదు, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కవర్ చేయకూడదు. అర్థమైందా? కన్సిడరేషన్ ఆఫ్ SCA 720 revised. Although auditor's opinion on the financial statement does not cover the other information, the auditor may consider this information as well as other publicly available communications by the entity or other credible sources in formulating the description of the key audit matters అని చెప్పేసి అని అంటున్నాడు. మా ఇక్కడ SCA 720 కి ఏవైతే చెప్తున్నాడో SCA 720 అని చెప్పేసి మనకి స్టాండర్డ్ ఉంది. సో ఇది కూడా చూపించి ఆడిట్ రిపోర్ట్స్ సంబంధించింది. అక్కడ కనుక కవర్ అయిన ఆస్పెక్ట్స్ లో మళ్ళీ ఇక్కడ కవర్ చేయొచ్చు అంటున్నాడు, కవర్ చేయకూడదు అంటున్నాడమ్మా. అక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి, although auditor's opinion on the financial statement does not cover the other information, the auditor may consider this information as well
as other publicly available communications by entity or other credible sources in formulating description by pre-audit matters. అక్కడ కవర్ అయినా సరే ఇక్కడ మనం తీసుకొచ్చా అంటాడు. ఓకే, సో ఇక్కడ ఈవెన్ అక్కడ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అయినా సరే దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి ఇక్కడ కమ్యూనికేట్ చేయొచ్చు అని చెప్పేసాను. అర్థం అవుతుందా? Communication with those charged with governance. Auditor shall communicate with those charged with governance those matters auditor has determined key audit matters, and auditor's determination that there are no key audit matters communicate in auditor's report. మరి ఏమన్నా ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవనన్నా చెప్పాలి ఖచ్చితంగా. డాక్యుమెంటేషన్ యాజ్ పర్ ఇక్కడ మనం SA 701 కదమ్మా, SA 701 ప్రకారం రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఏంటంటే matter that required significant auditor attention of the rationale for the auditor's determination as to whether or not each of the item is a key audit matter. Where applicable, rationale for the auditor's determination that there are no key audit matters to communicate the audit reports, and where applicable, the rationale for the auditor's determination not to communicate in the auditor's report that determined to be a key audit matter. Amma key audit matter aina sare communicate cheyaleni cases unnaya, communicate cheyakudani cases లా రెగ్యులేషన్ మిమ్మల్ని ఏం చేస్తుంది, ప్రొహిబిట్ చేస్తుంది కీ ఆడిట్ మ్యాటర్స్ కింద మెన్షన్ చేయకుండా. అప్పుడు కీ ఆడిట్ మ్యాటర్స్ మెన్షన్ చేయొచ్చా? చేయకూడదు. అర్థం అవుతుందా? రైట్. అలాగే అక్కడ కనుక మెన్షన్ చేస్తే దానివల్ల రాంగ్ మెసేజ్ వెళ్తుందని మీరు అనుకున్నారు, అలాంటప్పుడు కమ్యూనికేట్ చేయొచ్చా? చేయకూడదు కదమ్మా. రైట్. ఇప్పుడు చెప్పండి, కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అనేది ఆడిట్ రిపోర్ట్ లో మ్యాండేటరీగా ఉంటుందా ఉండదా? మ్యాండేటరీగా ఉంటుంది. ఆ మ్యాండేటరీగా ఉన్న దాంట్లో మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ ఏ కీ ఆడిట్ మ్యాటర్స్ లేవు అనుకుంటే లేవు నాన్న మెన్షన్ చేయాలి. అసలు ఇందులో కీ ఆడిట్ మ్యాటర్స్ లో తీసుకురాకూడని ఆస్పెక్ట్స్ ఏముంటాయి? ఒకటి, మనకి మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాం, మోడిఫైడ్ ఒపీనియన్ లో సపరేట్ గా డిస్క్రైబ్ చేస్తే మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్స్ లో తీసుకురావాల్సిన అవసరం లేదు. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్ లో రాస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్ లో మనం మెన్షన్ చేయక్కర్లేదు. మా కీ ఆడిట్ మ్యాటర్స్ లోకి అసలు ఎవరెవరు ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ అప్లై చేస్తూ కీ ఆడిట్ మ్యాటర్స్ మెన్షన్ చేయాలి? ఒకటి లిస్టెడ్ ఎంటిటీ, రెండోది లా రెగ్యులేషన్ ఎక్కడైనా గవర్న్ చేస్తాయి, లేదా ఆడిటర్ ఎక్కడైనా ఫీల్ అయితే ఖచ్చితంగా మనం తీసుకురావాలని. ఈ కీ ఆడిట్ మ్యాటర్స్ లోకి ఏ మ్యాటర్స్ వస్తాయి? ఓన్లీ దోస్ మ్యాటర్స్ విచ్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. సో అన్ని మ్యాటర్స్ మనం కమ్యూనికేట్ చేసిన ప్రతి మ్యాటర్ కీ ఆడిట్ మ్యాటర్ లో డిస్కస్ చేయాలా? అవసరం లేదు. సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి ఆడిటర్ ఫీల్ అయిన వాటిని తీసుకురావాలి. సో ఎలా తీసుకొస్తాడు అంటే, ఎలా సెలెక్ట్ చేస్తాడు అని చెప్పేసి అంటే అవుట్ ఆఫ్ ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అర్థం అవుతుందా? సో కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఆడిట్ రిపోర్ట్ లో కంపల్సరీ వస్తుందా రాదా అని క్వశ్చన్. అండ్ కీ ఆడిట్ మ్యాటర్స్ లో కనుక మనం మెన్షన్ చేస్తే మళ్ళీ ఎంఫసిస్ మ్యాటర్ అదర్ మ్యాటర్ రావాలా? 701 లో అప్లై అయితే మళ్ళీ 706 లో మనం మళ్ళీ సపరేట్ గా చూపించాల్సిన అవసరం లేదు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో టోటల్ గా కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఏంటంటే కనుక విచ్ విల్ బ్రింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేని ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంతేనా? బట్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏం తీసుకొస్తామమ్మా? కేవలం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొస్తాం, అంతేగాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేని ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చా? తీసుకురాకూడదు. కానీ కీ ఆడిట్ మ్యాటర్స్ లో తీసుకురావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ మనం కమ్యూనికేట్ చేసిన ప్రతి దాన్ని కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు. అందులో మళ్ళీ కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చా? ఎస్. ఎలా సెలెక్ట్ చేస్తాం? బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అందులో ఖచ్చితంగా తీసుకురాకూడదు ఏంటి? మోడిఫైడ్ ఒపీనియన్ కేసెస్ అండ్ గోయింగ్ కన్సర్న్ కేసెస్. సో ఇవి తీసుకురాకూడదు అని చెప్పేసి ఎవరైనా రెగ్యులేట్ చేయొచ్చా? లా రెగ్యులేషన్ ఎక్కడైనా రెగ్యులేట్ చేస్తే అవి, ఆడిటర్ ఫీల్ అయితే అవి తీసుకురావాల్సిన అవసరం లేదు. కనుక తీసుకొచ్చిన ప్రతిదీ కూడా మనం ఏం చేసి ఉండాలి? దో చార్జ్ విత్ గవర్నెన్స్ కమ్యూనికేట్ చేసి ఉండాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆడిట్ రిపోర్ట్ లో ఉన్న కీ ఆడిట్ మ్యాటర్స్ ని ఖచ్చితంగా మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా చేయాలి. ఏదో నో అని కానీ, లేకపోతే ఉన్న ఆస్పెక్ట్స్ కానీ, ఏమీ లేవు అని కానీ, లేకపోతే ఉన్న ఆస్పెక్ట్స్ కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కమ్యూనికేట్ చేస్తే రాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? డాక్యుమెంటేషన్ ఏం చేయాలమ్మా? మనం ఏవైతే ఇక్కడ ఇక్కడ ఏమీ లేవు అని చెప్పేసి అని చెప్పినాం, కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమీ లేవని చెప్తే లేవన్న విషయం, ఏవైతే కీ ఆడిట్ మ్యాటర్స్ ఉన్నాయని చెప్తున్నామో ఉన్నాయన్న విషయం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా డాక్యుమెంట్ చేస్తే రాలంట. అర్థమవుతుందా? నెక్స్ట్ 705 అంటే ఏంటనుకున్నామమ్మా? మోడిఫైడ్ ఒపీనియన్ అయినా
మోడిఫైడ్ ఒపీనియన్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఏనా? ఏంటవి? క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమ్, అంతేనా? రైట్. సో క్వాలిఫైడ్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్ లో డిస్క్లైమర్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ వన్ చూద్దాం. ఎక్కడైతే అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ అనుకుంటే కనుక అక్కడ ఏమొస్తుంది? డిస్క్లైమర్. డిస్క్లైమర్ వచ్చిన ప్రతిసారి ఒక మాట అనుకున్నాం మనం, విత్డ్రా ఫ్రమ్ ది టు చెక్ వెదర్ పాసిబిలిటీ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్, అంతేనా? రైట్. సో డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడు ఇస్తామమ్మా? అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ విచ్ ఆన్ విచ్ మ్యాటర్ ఈజ్ మెటీరియల్ అండ్ పర్వేసివ్. మా మెటీరియల్ నాట్ పర్వేసివ్ అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్. Even though you are not able to express an opinion, but which is material but not pervasive, అంటే రిపిటేటివ్ ఎఫెక్ట్ అనేది లేదు, అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇక్కడ కూడా ఎఫెక్ట్ చేయట్లేదు అనుకుంటే దాన్ని ఏమంటాం? ఓన్లీ ఒకే ఒక చోట ఎర్రర్ ఉన్నట్టే కదా మరి, ఎస్ ఆర్ నో? అలాంటి దాన్ని ఏమంటాం? మెటీరియల్ బట్ నాట్ పర్వేసివ్, బట్ దిస్ హ్యాస్ ఏ మోర్ దాన్ వన్ ఇంపాక్ట్ అనుకుంటే కనుక ఏమంటాం అమ్మా? మెటీరియల్ అండ్ పర్వేసివ్. And we are not able to give express an opinion thereon అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. బట్ మన సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసాం దేని గురించి? ఎస్ దేర్ ఇస్ ఏ మిస్స్టేట్మెంట్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. అలాంటప్పుడు మెటీరియల్ అండ్ పర్వేసివ్ అనుకుంటే అడ్వర్స్, మెటీరియల్ అండ్ నాట్ పర్వేసివ్ అనుకుంటే క్వాలిఫైడ్, అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? అంటే ఎన్ని రకాల మోడిఫైడ్ ఒపీనియన్స్ ఉన్నాయి? 3. క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్. So first, objective of the auditor to express a clearly and appropriately modified opinion on the financial statements when the auditor concludes based on the evidence obtained that financial statements as a whole are not free from material misstatements, or is unable to obtain sufficient appropriate audit evidence to conclude financial statements as a whole are free from మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అంటాడు. మరి జాగ్రత్తగా చూస్తే ఒక ఫస్ట్ కేసు ఏంటమ్మా? మనం సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగామా చేయలేకపోయామా? ఫస్ట్ కేస్ ఈస్ వీఆర్ ఏబుల్ టు గ్యాదర్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, అర్థమవుతుందా? సెకండ్ కేసు ఏంటి? వీఆర్ నాట్ ఏబుల్ టు గ్యాదర్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అరైవ్ అవ్వలేకపోయాం, తీసుకోలేకపోయాం. డ్యూ టు అవర్ ఆడిట్ ప్రొసీజర్స్ వల్ల మనం గ్యాదర్ చేయలేకపోయిన ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు సో క్వాలిఫైడ్ ఒపీనియన్ అవ్వచ్చు, అడ్వర్స్ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు. ఇప్పుడు ఏది ఇస్తామో డిటర్మిన్ చేశాడమ్మా? చూడండి ఒకసారి చూడండి. డిటర్మినేషన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మోడిఫికేషన్, నేచర్ ఆఫ్ మ్యాటర్ గివింగ్ రైజ్ టు మోడిఫికేషన్, ఆడిటర్స్ జడ్జిమెంట్ అబౌట్ ది పర్వేసివ్నెస్ ఆఫ్ ఎఫెక్ట్ అండ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్లీ మిస్స్టేటెడ్ అంటే నువ్వు ఇక్కడ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగేవమ్మా చేయలేకపోయావా? ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్డ్, అంతేనా? ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఎలా ఉండాలి? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ గా ఉండాలి. సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లో గ్యాదర్ చేయగలిగేవా చేయలేకపోయావా? చేయగలిగేవు. అండ్ దాని గురించి చూస్తే కనుక అది మెటీరియల్ ఆస్పెక్టే కదా? ఎస్, డెఫినెట్లీ మెటీరియల్ ఆస్పెక్ట్, బట్ నాట్ పర్వేసివ్. మరి చూడమ్మా, మెటీరియల్ బట్ నాట్ పర్వేసివ్ అనుకుంటే కనుక ఏ ఒపీనియన్ ఏమంటున్నాడు? మెటీరియల్ అండ్ పర్వేసివ్ అంటున్నాడు, అప్పుడు అడ్వర్స్, ఎందుకంటే నీ దగ్గర సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది కదా? రైట్. నెక్స్ట్, ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. You are not able to obtain sufficient appropriate audit evidence on which matter is a material aspect but not pervasive అనుకుంటే ఏ ఒపీనియన్ అమ్మా? క్వాలిఫైడ్. ఇట్ ఈస్ ఏ మెటీరియల్ అండ్ పర్వేసివ్ అనుకుంటే కనుక ఏ ఒపీనియన్ అమ్మా? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. అర్థమవుతుందా? మరి పర్వేసివ్ అంటే చూద్దామమ్మా. సో pervasive effect on the financial statements are those that the auditor's judgment are not confined to specific element, account or item of the financial statements. ఇక్కడ పర్వేసివ్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తున్నాడమ్మా? అది ఆడిటర్ యొక్క ఒపీనియన్ జడ్జిమెంట్ అనేది దేని వరకు కన్ఫైన్ అయి ఉండట్లేదు, ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ వరకు, అకౌంట్ వరకు, ఐటమ్ వరకు లిమిట్ అయి ఉండట్లేదంట. ఏమవుతుంది చూడండి, ఇఫ్ సో కన్ఫైన్డ్ the representative could represent a substantial portion of the financial statement or in relation to disclosures fundamental to users of understanding of the financial statements అని చెప్పేసి అంటాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అంటే ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు a specific item, specific element, specific account కి రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు. అంటే దాన్ని ఏమవుతున్నట్టు వేరే ఆస్పెక్ట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తున్నట్టే కదమ్మా. అంటే ఏమవుతుంది, రిపిటేషన్ ఎఫెక్ట్ ఉన్నట్టే కదా.
ఒక చోట మిస్స్టేట్మెంట్ వచ్చింది, దట్ ఈస్ కన్ఫైన్ టు దట్, ఓన్లీ ఆ మ్యాటర్ కి మాత్రమే తప్ప ఇంకా దేన్ని ఇంపాక్ట్ చేయట్లేదమ్మా. అలాంటప్పుడు ఆ మ్యాటర్ ఏమంటాం? మెటీరియల్ బట్ నాట్ పర్వేసివ్. అర్థమైందా? పోనీ ఆ స్పెసిఫిక్ ఐటమ్ ని కూడా ఐటమ్ నే చూస్తున్నాం అంటే ఇంకా రిపిటేటివ్ ఎఫెక్ట్ లేదు అనుకుందాం. కానీ ఆ స్పెసిఫిక్ ఐటమ్ ఎలా ఉందంటమ్మా, విచ్ హ్యాస్ ఎ ఏమంటున్నాడు, సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సార్ టోటల్ ఇక్కడ సేల్ ఒక్కటే డిస్టర్బ్ చేసింది సార్, మిగతా ఏం డిస్టర్బ్ చేయలే. కానీ సేల్ ఎంత ఉంది అంటే 100 కోట్లు ఉంది, అందులో 99 కోట్లను ఎఫెక్ట్ చేసింది అంతే. సేల్ అనే ఒక ఎలిమెంట్ నే ఎఫెక్ట్ చేసింది, కానీ సేల్ లో ఎంత ఎలిమెంట్ నే ఎఫెక్ట్ చేసిందమ్మా? మెజారిటీ పోర్షన్, సబ్స్టాన్షియల్ పోర్షన్ ఎఫెక్ట్ చేసిందా అంటే అదేమవుద్ది? పర్వేసివ్. అంతేనా? రైట్. తర్వాత ఇన్ రిలేషన్ టు డిస్క్లోజర్స్ ఫండమెంటల్స్ టు ద యూజర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఏమంటున్నాడు స్టేట్మెంట్స్. మరి డిస్క్లోజర్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన ఏమిటి యూజర్స్ అటెన్షన్ ని, యూజర్స్ ఫండమెంటల్ టు యూజర్స్ అండర్స్టాండింగ్, ఇది ఫండమెంటల్ గా ఉండాలి అని చెప్పేసి అనుకున్న దాంట్లో లేదండి. అంటే ఖచ్చితంగా యూజర్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ ఆస్పెక్ట్ ఉండాలి, కానీ అది డిస్క్లోజ్ చేయట్లేదు. మీరు కావాలని మేనేజ్మెంట్ ఏం చేయట్లేదమ్మా, ఆస్పెక్ట్ ని డిస్క్లోజ్ చేయట్లేదు. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం? పర్వేజివ్ ఎఫెక్ట్ అని అంటాం కదమ్మా. పర్వేజివ్ ఎఫెక్ట్ ని 3 టైప్స్ లో మనం డిస్క్రైబ్ చేయొచ్చమ్మా. ఏంటది? ఒకటి రిపిటేటివ్ ఎఫెక్ట్, అంటే ఒక ఐటమ్ కే కన్ఫైన్ అయిపోకుండా దాని ఇంపాక్ట్ అనేది వేరే ఆస్పెక్ట్స్ మీద కూడా ఉంటుంది అనుకుంటేనే. రెండోది ఏంటి? ఆ ఒక్క ఎలిమెంట్ కే లిమిట్ అయి ఉంది, కానీ ఆ ఒక్క ఎలిమెంట్ కూడా సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు. మూడోది ఏంటి? డిస్క్లోజర్, విచ్ ఇస్ వెరీ ఖచ్చితంగా అది యూజర్స్ కి అండర్స్టాండ్ అవ్వాలి అంటే కనుక ఈ పర్టికులర్ ఎలిమెంట్ డిస్క్లోజర్ ఖచ్చితంగా రిక్వైర్డ్, కానీ మీరు డిస్క్లోజ్ చేయట్లేదు. కొన్ని డిస్క్లోజ్ చేసినా రాంగ్ గా డిస్క్లోజ్ చేస్తున్నారు అనుకుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా? పర్వేసివ్ ఎఫెక్ట్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో పర్వేసివ్ ఎఫెక్ట్ ఉంటే కనుక ఏం చేయాలి? మెటీరియల్ పర్వేసివ్ ఉంటే వచ్చేది అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్. నువ్వు సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగితే అడ్వర్స్, సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోతే డిస్క్లైమర్. అది మెటీరియల్ గానీ పర్వేసివ్ ఎఫెక్ట్ లేదు సార్, అప్పుడు క్వాలిఫైడ్. అది నువ్వు ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసినా చేయకపోయినా నువ్వు ఇచ్చేది ఏంటమ్మా? క్వాలిఫైడ్ అని చెప్పొచ్చమ్మా. ఎస్ ఆర్ నో? సో determining the type of modification to auditor's opinion. First opinion ma qualified opinion. The auditor shall express a qualified opinion when auditor having obtained sufficient audit evidence concludes that misstatements individually or in aggregate are material but not pervasive to the financial statements. First case lo em cheptunadu, you are able to obtain sufficient appropriate audit evidence. Gather cheyagalugutnava leda, but which is material but not pervasive. అంతే కదమ్మా. జస్ట్ ఈ టేబుల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి? యు ఆర్ అనేబుల్ టు గ్యాదర్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ on the which basis of the opinion but auditor concludes that possible effect on the financial statements are undetected misstatements if any could be a material but not pervasive అనుకుంటే కనుక మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగావు which is material but not pervasive, ante qualified opinion. You are unable to gather information, okay, sufficient appropriate audit evidence gather cheyalekapoyav, adi material but not pervasive anukunte ganaka appudu kuda qualified. Mar adverse ante auditor shall express an adverse opinion when auditor having obtained kadamma obtained sufficient appropriate audit evidence concludes that misstatements individually or in aggregate are both material and pervasive. రెండు ఉంటే కనుక అక్కడ ఏం చేస్తాం? అడ్వర్స్. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ డిస్క్లైమర్. డిస్క్లైమర్లు ఏముంటాయి చెప్పండి? వాడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగాడా? చేయలేకపోయాడు. unable to gather sufficient appropriate audit evidence but which is material and pervasive. The auditor shall disclaim an opinion when the auditor unable to obtain sufficient appropriate audit evidence on which basis of opinion and auditor concludes that possible effect of the financial statements of undetected statements could be both material and pervasive. The auditor shall disclaim the opinion when extremely rare circumstances of multiple
uncertainties. The auditor concludes that notwithstanding having obtained sufficient appropriate audit evidence regarding each of the individual uncertainties, it is not possible to form an opinion on the financial statements due to potential interaction of the uncertainties and their possible cumulative effect on the financial statements. Sir, each and every item కింద నేను గ్యాదర్ చేయగలుగుతున్నానంట మా ఇన్ఫర్మేషన్ ని. ఏం చేయగలుగుతున్నాను? ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కింద నేను గ్యాదర్ చేయగలుగుతున్నాను, కానీ దాని కంబైన్డ్ ఎఫెక్ట్ తో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అప్పుడు కూడా ఏమి ఇవ్వాలి? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వాలంట. అర్థమైందా? మేనేజ్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది అనుకో, అప్పుడు ఎలాగ ఆడిట్ చేయాలి? ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటున్నాడు. తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్ గా ఏం చెక్ చేయాలి? మేనేజ్మెంట్ మన మీద ఏమన్నా లిమిటేషన్స్ అయినా పడుతుందా? మరి త్రూ అవుట్ ద ఆడిట్ మనం అలర్ట్ గా ఉండాలా, లేదా ఎక్కడైనా లిమిటేషన్స్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి అని. హీ కమ్స్ టు నో దట్ మేనేజ్మెంట్ ఇంపోజెస్ స్కోప్ ఆర్ లిమిటేషన్ లైక్లీ టు రిజల్ట్ ఇన్ క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ అనుకుంటే కనుక రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ టు రిమూవ్ ద సేమ్. మనం ఎవరిని అడగాలి? మేనేజ్మెంట్ అడగాలంట, బాబు నా మీద పెట్టిన ఇది తీసే, లిమిటేషన్స్ తీసే. ఇఫ్ ద మేనేజ్మెంట్ రిమూవ్స్ ద సేమ్, నిజంగా తీసేసింది అనుకో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. తీయలేదనుకో అప్పుడు ఏం చేయాలి? కమ్యూనికేట్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు పెర్ఫార్మ్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సార్ మనం ఏదైతే ప్రొసీజర్ అప్లై చేస్తున్నామో మేనేజ్మెంట్ దానికి రిస్ట్రిక్షన్ పెట్టిందంట, లిమిటేషన్ పెట్టిందంట. ఎగ్జాంపుల్ కి మిమ్మల్ని ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ కి వెళ్ళొద్దని చెప్పిందంట. మీరు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ కి వెళ్తే మీరు రాసే వర్డింగ్స్ కి నా కంపెనీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ కి నమ్మకం పోద్ది, నా మీద ఏం పోద్ది? నమ్మకం పోద్ది, ఏదో నేను ఏదో తప్పు చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అని మేనేజ్మెంట్ నా మీద రెస్ట్రిక్షన్ పెట్టిందంట, లిమిటేషన్ పెట్టిందంట. ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ లిమిటేషన్ ఆర్ నాట్? మరి ఇది అలాంటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అయినా అప్లై చేయగలమా లేదా అని చెప్పేసి అని చూడాలి. చేయగలిగితే ఓకే, ఎస్ అనుకుంటే ఓకే, నో అనుకుంటే ఏం చేయాలి? ఇఫ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ డెటార్స్ మేజర్ గా మనం ఏంటంటే ఈ ట్రేడింగ్ కన్సర్న్ విచ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది ట్రేడ్ రిసీవబుల్స్ అనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టే కదా ట్రేడ్ రిసీవబుల్స్ అనేది. అప్పుడు మెటీరియల్ బట్ నాట్ పర్వేజివ్ అనుకుంటే కనుక క్వాలిఫైడ్ ఒపీనియన్. సో మెటీరియల్ అండ్ పర్వేజివ్ అనుకుంటే డిటర్మైన్ ద పాసిబిలిటీ ఆఫ్, ఏం చేయమంటున్నాడు? డిస్క్లైమర్ ఇచ్చేయమంటున్నాడా? దానికంటే ముందు పాసిబుల్ ఎఫెక్ట్ ఏంటి? బయటికి వచ్చేయండి, విత్డ్రాయల్ ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్. ఎస్ అనుకుంటే పాసిబుల్ అనుకుంటే రిజైన్ చేయమంటున్నాడు. నో అనుకుంటే కమ్యూనికేట్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అండ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. మనం బయటకు రాలేని స్టేజ్ లో ఖచ్చితంగా ఏం చేయాలి? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వాలనుకున్నాం కదమ్మా. దాంతో పాటుగా కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సరే, ఇది కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఉంది కదా ఇక్కడ, అంటే ఇది కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఆస్పెక్ట్ కింద రావచ్చా? మా కీ ఆడిట్ మ్యాటర్స్ లో ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే కదమ్మా మన సిగ్నిఫికెంట్ ఐటమ్స్ తీసుకెళ్లి మనం రిపోర్ట్ చేస్తాం. ఎస్ఆర్ నో? అలా దీన్ని కూడా కమ్యూనికేట్ చేయొచ్చా? చేయకూడదా? ఇదేంటిది? మాడిఫైడ్ ఒపీనియన్. మాడిఫైడ్ ఒపీనియన్ మ్యాటర్ ని కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేయొచ్చు అనుకున్నావా, చేయకూడదు అనుకున్నావా? చేయకూడదని స్పెసిఫిక్ గా అనుకున్నాం. గోయింగ్ కన్సర్న్ మ్యాటర్ ని, తర్వాత మాడిఫైడ్ ఒపీనియన్ మ్యాటర్స్ ని ఈ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాం లేదమ్మా? ఎందుకంటే వీటి మీద సెపరేట్ గా మనం ఒపీనియన్ ఇస్తున్నాం, ఇవ్వట్లేదా? నెక్స్ట్, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ మాడిఫైడ్ ఒపీనియన్. అమ్మ మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తుంటే కనుక మనం ఏం చేయాలంట? ఎలాంటి మన వర్డింగ్స్ రాయాలి? ఆడిటర్స్ ఒపీనియన్. When the auditors modifies the audit opinion, the auditor shall use the heading ఏంటంటే qualified opinion, adverse opinion, disclaimer of opinion as appropriate for the opinion section. ఫస్ట్ మనం ఒపీనియన్ సెక్షన్ ఇస్తున్నాం, అక్కడ మనం adverse opinion, qualified opinion, disclaimer of opinion అనే ఒపీనియన్ అనేది ఇవ్వాలంట. ఆ తర్వాత ఏం చేయాలి? basis for modification of opinion. Amend the heading basis of our opinion. SE 700 లో బేసిస్ ఆఫ్ అవర్ ఒపీనియన్ అనే పారాగ్రాఫ్ ఉందా? మనం అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నప్పుడు పైన ఏం చేస్తాం? ఒపీనియన్ అని మాత్రమే మెన్షన్ చేస్తాం, దానికి బేసిస్ ఫర్ ద ఒపీనియన్ అని కూడా మెన్షన్ చేస్తాం, అంతేనా? కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడు? బేసిస్ ఒపీనియన్ అనే పారాగ్రాఫ్ ని దేంతో వర్డింగ్స్ మార్చమంటున్నాడు? విచ్ ఒపీనియన్? క్వాలిఫైడ్ ఒపీనియన్ అయితే క్వాలిఫైడ్, అడ్వర్స్ అయితే అడ్వర్స్, డిస్క్లైమర్ అయితే డిస్క్లైమర్. కింద బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అని ఉంటది కదా, ఆ బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పారాని దేంతో రీప్లేస్ చేయమంటున్నాడమ్మా?
basis of qualified opinion, basis for adverse opinion, basis for disclaimer of opinion అని చెప్పేసి మీరు సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. అర్థమైందా? With this section include description of matter giving rise to the modification. అంటే ఇక్కడ ఏ మ్యాటర్స్ వల్ల నువ్వు ఈ బేసిస్ ఆఫ్ ఒపీనియన్ ఏం చేస్తావు, ఏ మ్యాటర్స్ వల్ల నువ్వు ఈ డిస్క్లైమర్ ఆర్ అడ్వర్స్ ఆర్ క్వాలిఫైడ్ ఇవ్వాల్సి వచ్చిందో ఆ మ్యాటర్స్ ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలండి. అర్థం అవుతుందా? The auditor shall include the basis for opinion section, description and quantification. అండర్లైన్ చేయండి. క్వాంటిఫికేషన్ అంటే వాల్యూ, అంతేనా? మనం డిస్క్రిప్షన్ రాయాలి as well as quantification of financial effect of the misstatements unless impracticable అని చెప్పేసి అంటున్నాడు. మనం ఖచ్చితంగా దాని పాసిబుల్ ఎఫెక్ట్ అనేది రాయాలా లేదా, దీని వల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది అనే క్వాంటిఫికేషన్ కూడా రాయాలంటమ్మా. ఒకవేళ ఈ మిస్టేట్మెంట్ కనుక నేను అలౌ చేసినట్లయితే దాని ఇంపాక్ట్ అనేది వాల్యూ పరంగా ఎంత ఉంటుంది అని చెప్పేసి మనం డిస్క్రైబ్ చేయాలంట. అర్థం అవుతుందా? ఏమేమి మెన్షన్ చేయాలి ఖచ్చితంగాని? డిస్క్రిప్షన్, క్వాంటిఫికేషన్. If not practicable to quantify, financial effect of the auditor shall be stated in this section. ఒకవేళ క్వాంటిఫై చేయడం కుదరదు అనుకుంటే ఆ ఫ్యాక్ట్ కూడా ఇక్కడే మెన్షన్ చేయాలి. If there is a material misstatement of the financial statement that relate to narrative disclosures, the auditor shall include the basis of opinion section and explanation of how disclosures are misstated. అది అమౌంట్ గురించి కాదు. విత్ రెస్పెక్ట్ టు AS7 లో మనం డిస్క్లోజ్ చేస్తాం, ఓకే డిస్క్లోజర్ గురించి డిస్క్లోజ్ చేయలేదనే పాయింట్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, పర్వేజివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ లేకపోతే అడ్వర్స్ పర్వేజివ్ లేదని చెప్పేసి మెటీరియల్ ఆస్పెక్ట్ నాట్ పర్వేజివ్ అని చెప్పేసి క్వాలిఫైడ్ ఒపీనియన్, అది పర్వేజివ్ ఎఫెక్ట్ అని అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తున్నామంట. అర్థమవుతుందా? అప్పుడు క్వాంటిఫికేషన్ అవసరమా? అక్కడ చెయ్యింది ఏంటి? డిస్క్లోజరే కదమ్మా. ఆ డిస్క్లోజర్ ఆస్పెక్ట్ మనం చెప్పమంటున్నాడు. అక్కడ క్వాంటిఫికేషన్ చెప్పాలా? క్వాంటిఫికేషన్ ఇంప్రాక్టికబుల్ అన్నప్పుడు క్వాంటిఫై చేయాల్సిన అవసరం లేదు, కానీ డిస్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి కదా. అమ్మా ఇక్కడ ఖచ్చితంగా బేసిస్ ఆఫ్ ఒపీనియన్ లో ఏమేమి ఉండాలి చెప్పండి? డిస్క్రిప్షన్, క్వాంటిఫికేషన్. ఏముండాలి? డిస్క్రిప్షన్, క్వాంటిఫికేషన్. ఇఫ్ క్వాంటిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, మా క్వాంటిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే అది క్వాంటిఫికేషన్ పాసిబుల్ కాదు అని చెప్పేసి రాయాలి. అసలు క్వాంటిఫికేషన్ లేదనుకుంటే ఆ క్వాంటిఫికేషన్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి what is required? Description is mandatory. If there are material misstatement that relates to the non-disclosure of the information, the auditor shall discuss non-disclosure with everkama those charges the governance. Describe the basis for opinion section and nature of the omitted information, and unless the prohibited by law or regulation include omitted disclosures if practicable, and auditor shall auditor has obtained sufficient appropriate audit evidence about the omitted information. Omitted information గురించి కనుక మన దగ్గర sufficient appropriate audit evidence ఉంటే వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. If the modification results from an inability to obtain sufficient information, appropriate audit evidence, the auditor shall include basis for opinion section the reasons for the inability. ఎందుకు మనం గ్యాదర్ చేయలేకపోతున్నాం అనే విషయం కూడా మనం చెప్పాలంట. మనం సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోతున్నాం అన్నాం, ఏ రీజన్ వల్ల నువ్వు అప్టైన్ చేయలేకపోతున్నావు అనే పాయింట్ కూడా మనం ఖచ్చితంగా రాయాలి. అంటే అక్కడ ఏమిస్తున్నట్టు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తున్నట్టు. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తే అక్కడ ఎందుకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయావు అనే రీజన్ కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వర్డింగ్స్ ఆఫ్ ది క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటున్నాడు. చూడమ్మా, auditor's opinion except for the effect of matter described in basis of qualified opinion section. Even chapter చూడండి, the financial statements present fairly in all material aspect in accordance with the fair presentation framework, or financial statements have prepared in all material aspect in accordance with the compliance framework అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఈ రెండు ఎఫెక్ట్స్, ఫస్ట్ ఏంటి ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అమ్మ, రెండోది ఏంటి కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ ఫ్రేమ్వర్క్ లో ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్, కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. ఓకే. In case of qualified opinion due to inability to obtain evidence, the word effect shall be substituted by possible effects. మా ఎఫెక్ట్ అనే ప్లేస్ లో ఏమొస్తుంది? పాసిబుల్ ఎఫెక్ట్స్ అనేది రావాలంట. అర్థం అవుతుందా? adverse opinion లో ఏమొస్తుందమ్మా? In auditor's opinion, because of the significant matters described in the basis of adverse opinion,
the financial statements do not present fairly. So in the accordance with the fair presentation framework, the financial statements have not been prepared in accordance with the compliance framework. The compliance framework lo wordings antana ఏంటిది fair presentation framework లో wordings. అర్థమైందా? రైట్. అంటే ఇక్కడ మనం డో నాట్ అని ఎందుకు చెప్పేస్తున్నాం, ఇక్కడ హ్యావ్ నాట్ డో నాట్ అని, వీ హ్యావ్ ఎ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిటర్ మన దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, కాబట్టి అవి రిప్రజెంట్ చేయలేదని చెప్పగలుగుతున్నాం. అదే ఇక్కడ చూడు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ లో when auditor disclaims an opinion due to inability to obtain sufficient appropriate audit evidence, the auditor shall state that auditor does not express an opinion on the accompanying financial statements. నేను అసలు ఒపీనియన్ చెప్పట్లేదు అని చెప్పేసిన విషయం తీసుకురావాలి. State that because of the significance of the matter described in the basis of disclaimer of opinion section, the auditor has not able to obtain sufficient appropriate audit evidence to provide basis for audit opinion on the financial statements, and amend the statement required by SA 700, which indicates that financial statements have been audited, to state that auditor was engaged to audit the financial statements. మనం ఆడిట్ చేసేమన్న మ్యాటర్ తీసేసి పైన ఫస్ట్ మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ లో SA 700 లో ఏం చేసాం, we have audited the financial statements of so and so entity అని చెప్పేసి వర్డ్స్ రాస్తామా? అక్కడ ఏమని రాయమంటున్నాడు, we are supposed to express an opinion on the financial statements of the entity అని రాయమంటున్నాడు. ఓకే, అదే ఇక్కడ వర్డింగ్స్ ఏమని చెప్పాడు చూడండి, indicate that financial statements have been audited, to state the auditor was engaged to audit the financial statements. మమ్మల్ని ఆడిట్ ఎంగేజ్ చేసుకున్నారు, పలానా కంపెనీ మమ్మల్ని ఆడిట్ చేయమని ఎంగేజ్ చేసుకున్నారు అన్న వర్డ్స్ రాయమంటున్నాడు. అంటే ఆడిట్ చేసేసేమని రాస్తున్నామా? SA 700 లో ఏమని రాస్తాం మనం, ఫస్ట్ we have audited the financial statements of the entity పేరు రాస్తాము, తర్వాత అందులో ఏ స్టేట్మెంట్స్ ని మనం ఆడిట్ చేసామో రాస్తాము, కింద పీరియడ్ కవర్ అయ్యేలా రాస్తాం. అంతేనా? ఎస్ఆర్ నో ఒపీనియన్ అని చెప్పేసి అందులో కవర్ అయ్యే మ్యాటర్స్ అంటే ఏమన్నారమ్మా, దట్ నేమ్ ఆఫ్ ది ఎంటిటీ, తర్వాత మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, నేమ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ వి హావ్ ఆడిటెడ్, మూడోదేంటి పీరియడ్, ఏ పీరియడ్ సంబంధించిన ఫైనాన్షియల్స్ సంబంధించి క్లియర్ గా రాయమన్నాడు. అవునా? కానీ అక్కడ అందులో వీ హ్యావ్ ఆడిటెడ్ అనే వర్డింగ్స్ తో స్టార్ట్ చేస్తాం. అంతేనా? కానీ ఇక్కడ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తున్న చోట నువ్వు ఆడిట్ చేస్తున్నావా, నువ్వు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నావా? చేయట్లేనప్పుడు చేయట్లేదన్న విషయం తెలియాలి కదమ్మా. అందుకని బేసిస్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న చోట కింద ఏం రాయాలంట, వీఆర్ ఏమంటున్నాడు, ఆడిటర్ వాజ్ ఎంగేజ్డ్ టు ఆడిట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఎంటిటీ, అంటే మేము అపాయింట్ చేయబడ్డాము ఆడిట్ చేయడానికి అని చెప్పేసి. లాస్ట్ లో కంక్లూజన్ ఏమిస్తాం, మేమేం ఆడిట్ చేయలేదు, మేము యూఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ దేర్ ఆన్. అర్థమైందమ్మా? అందుకోసం పైన వర్డింగ్స్ వీ హ్యావ్ ఆడిటెడ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి కింద మేము ఏమి చేయలేకపోయామంటే నువ్వు ఆడిట్ చేసింది ఏమి చేశారా అని అడుగుతారా? అందుకోసం పైన కూడా ఏం రాయమంటున్నాడు, వీఆర్ ఎంగేజ్డ్ టు ఆడిట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఎంటిటీ అని రాయమంటాడు. అర్థమవుతుందా? మా ఎంత డీటెయిలింగ్ ఇస్తున్నారు చూసారా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Description of the auditor's responsibility. In case of qualified adverse opinion అయితే state auditor has to obtain sufficient appropriate audit evidence to provide basis for auditor's opinion. ఖచ్చితంగా అక్కడ గ్యాదర్ చేయాలి కదమ్మా, సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి, అవసరం లేదా? ఎక్కడ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్, అవునా? అదే డిస్క్లైమర్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అయితే సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయట్లేదు కదమ్మా. Our responsibility is to express an opinion on the financial statements based on conducting as per SCAs issued by ICA. However, we are not able to obtain sufficient appropriate audit evidence అన్న పదం రాయాలంట. Include only the following: a statement that auditor's responsibility is to conduct an audit of entities financial statements in accordance with SCA and to issue auditor's report. Tarvata a statement that however because of the matters described in the basis of disclaimer of opinion section, the auditor was not able to obtain sufficient appropriate audit evidence to provide basis for audit opinion in an audit of financial statements. The statement about
auditor independence and other ethical responsibilities required by SCA 700. ఈ ఆస్పెక్ట్స్ లో మనం ఏం చేస్తామమ్మా, మనం సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోయామని చెప్పేసి మనం డిస్క్రైబ్ చేస్తామండి. Considerations when auditor disclaims the opinion. Unless required by law or regulation, when auditor disclaims an opinion on the financial statements, the auditor report shall not include ఈ audit matter section. ఇక్కడ disclaimer of opinion వరకు చూసుకుంటే మా ఈ ఆడిట్ మ్యాటర్స్ అనే పారా తీసేయచ్చు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ ఆడిట్ మ్యాటర్స్ పారా ఎప్పుడు అవసరం లేదు, డిస్క్లైమర్. అంతేగాని డిస్క్లైమర్ కాకుండా మిగతా ఏ ఒపీనియన్ ఇస్తున్నా, మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నా సరే అక్కడ ఏ విధమైన మ్యాటర్స్ లేవన్న విషయం రాయాలి కదమ్మా. కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ప్రెస్ మాడిఫైడ్ ఒపీనియన్ హీ షల్ కమ్యూనికేట్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ప్రపోజ్డ్ వర్డింగ్స్. మనం ఏ వర్డింగ్స్ ఇవ్వబోతున్నాం అనేది కూడా మనం ఏం చేయాలంట, కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు చూసిన దాన్ని ఒకసారి ఆడిట్ రిపోర్ట్ తో రికన్సైల్ చేసుకుంటూ వద్దామా టోటల్ గాని? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే SCA 700 లో మనకి ఏం చెప్పారమ్మా? ఆడిట్ రిపోర్ట్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? టైటిల్ ఏంటి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. సార్ ఇది మనం ఇచ్చే ఒపీనియన్ 700 ప్రకారం ఇచ్చినా 705 ప్రకారం ఇచ్చినా ఇదే ఉంటుందా, మారుతుందా? 700 ప్రకారం ఇచ్చినా 705 ప్రకారం ఇచ్చినా 701 ఇంక్లూడ్ చేస్తున్నా 706 ఇంక్లూడ్ చేస్తున్నా ఏదైనా సరే 701 అంటే ఏంటి? కీ ఆడిట్ మ్యాటర్. 706 అంటే ఏంటి? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. అర్థమవుతుందమ్మా? రైట్. ఇంకా మనం 706 అనేది ఇంకా చెప్పుకోలేదు, కొన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి. సో చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం, అంటే డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేది మనం చూసుకుంటాం. సార్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అనే హెడ్డింగ్ మారదు. అడ్రస్ టు ఎవరికి అడ్రస్ చేయాలి? టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఆర్ మెంబర్స్. ఏనా మారుతుందమ్మా? ఎక్కడైనా సరే ఈ వీటిల్లో ఏదైనా సరే సేమ్, అంతేనా? తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒపీనియన్. హెడ్డింగ్ ఏంటి? ఒపీనియన్. ఇది ఎప్పుడు వస్తుంది? SCA 700 లో మాత్రమే, అంతేనా? అదే SCA 705 లో అయితే కనుక ఏంటమ్మా? మాడిఫైడ్ ఒపీనియన్ అంటే ఏంటి? క్వాలిఫైడ్ ఒపీనియన్ అని, అడ్వర్స్ ఒపీనియన్, క్వాలిఫైడ్ ఒపీనియన్ అని, అడ్వర్స్ ఒపీనియన్ అని, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తాం లేదా? రైట్. సో నార్మల్ గా ఒపీనియన్ అనేది మాత్రం అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తుంటే, అంతేనా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తుంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ లో ఏమని చెప్తామమ్మా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్, క్వాలిఫైడ్ ఒపీనియన్, అడ్వర్స్ ఒపీనియన్, ఈ మూడిట్లోని మనం ఏం చెప్తాం? we have audited the financial statements of the entity and రాస్తామా? we have audited financial statements of entity and రాస్తాం రాయమమ్మా. అదే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ లో we are engaged to audit ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటిటీ, అంతేనా? ఈ వర్డింగ్స్ పడాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ ఒపీనియన్ అనేది ఇచ్చేటప్పుడు, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్ వర్క్ లో అయితే కనుక ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయని కానీ, లేకపోతే కంప్లైంట్స్ ఫ్రేమ్ వర్క్ లో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి కానీ వర్డింగ్స్ పడతాయమ్మా, అంతేనా? రైట్. అదే క్వాలిఫైడ్ ఒపీనియన్ లో అయితే కనుక మనం ఏం చెప్తాం? ఇక్కడ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్ వర్క్ లోని, తర్వాత కంప్లైన్స్ ఫ్రేమ్ వర్క్ లోని సంబంధించిన ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేయట్లేదు అని కానీ, లేకపోతే సబ్జెక్ట్ టు క్వాలిఫికేషన్స్, ఈ క్వాలిఫికేషన్స్ తో తప్ప మిగతా వీటిలోని సబ్జెక్ట్ మనకి చేస్తున్నారు కానీ, అదే కంప్లైంట్స్ ఫ్రేమ్ వర్క్ అయితే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఎక్సెప్ట్ ఇన్ దోస్ మ్యాటర్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నాం. అడ్వర్స్ ఒపీనియన్ లో ఏం చెప్తున్నామమ్మా? డస్ నాట్ ప్రొవైడ్, ఏమంటున్నాం? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ప్రెజెంట్ చేయట్లేదు. అండ్ డస్ నాట్ ఏమంటున్నాం? in all respects not complying with అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎక్కడ? అడ్వర్స్ ఒపీనియన్. అసలు డిస్క్లైమర్ అయితే అసలు మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పేస్తున్నాం. అర్థమవుతుందమ్మా? అసలు వీటిని ఎలా డిసైడ్ చేస్తాము అని చెప్పేసానంటే, మెటీరియల్ అండ్ నాట్ పర్వేసివ్
అంతేనా? తర్వాత మెటీరియల్ అండ్ పర్వేసివ్, అంతేనా? నువ్వు ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగే లేదా? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగితే విత్ రెస్పెక్ట్ టు ఏంటమ్మా, అక్కడ మనం మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఏం చేయలేకపోయాం. సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నీ దగ్గర ఉందా లేదా? ఎస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మెటీరియల్ నాట్ పర్వేసివ్ అనుకుంటే క్వాలిఫైడ్. ఇదే ఇక్కడ అడ్వాన్స్, అంతేనా? అదే సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నీ దగ్గర లేదు, సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది నువ్వు గ్యాదర్ చేయడంలో ఫెయిల్ అయ్యావు. అలాంటప్పుడు ఏం ఇస్తాం ఇక్కడ? మెటీరియల్ అండ్ నాట్ పర్వేసివ్ అంటే క్వాలిఫైడ్, ఇక్కడేమో డిస్క్లైమర్. మరి డిస్క్లైమర్ ఇచ్చే ప్రతి చోట మనం ఏం చేయాలి? విత్డ్రా ఫ్రమ్ ఎంగేజ్మెంట్, అంతేనా? We need to check for withdrawing from the engagement. తర్వాత మా ఒపీనియన్ పారా తర్వాత ఏమొస్తుందమ్మా? బేసిస్ ఫర్ ఒపీనియన్, అంతేనా? బేసిస్ ఫర్ ఒపీనియన్ ఎప్పుడు? అన్క్వాలిఫైడ్ అంటే SCA 700 దగ్గర, అంతేనా? అదే SCA 705 దగ్గర అయితే, మా SCA 705 దగ్గర అయితే బేసిస్ ఫర్ qualified opinion, basis for adverse opinion and basis for disclaimer of opinion అనే వర్డింగ్స్ తో రావాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? తర్వాత బేసిస్ ఫర్ ఒపీనియన్ తర్వాత అమ్మా సో గోయింగ్ కన్సర్న్. అమ్మా గోయింగ్ కన్సర్న్ దగ్గర ఏం చెప్పుకున్నాం? ఇక్కడ గోయింగ్ కన్సర్న్ దగ్గర కనుక మనం ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే మళ్ళీ ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. If reported does not require reporting in ఎక్కడ key audit matters, అంతేనా? ఎస్ ఆర్ నో? తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? కీ ఆడిట్ మ్యాటర్స్. కీ ఆడిట్ మ్యాటర్స్ లో కనుక వస్తే ఇంకెక్కడ రాకలేదు. ఇఫ్ కీ ఆడిట్ మ్యాటర్స్ కనుక వస్తున్నట్లయితే నో emphasis of matter paragraph or other matter paragraph, అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? కీ ఆడిట్ మ్యాటర్స్ లో వస్తే కనుక emphasis of matter paragraph లో అక్కర్లేదు, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లోనే అక్కర్లేదు. ఓకే, ఇంకా కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏమొస్తాయి? ఇంకా ఎక్కడే మ్యాండేటరీ లిస్టెడ్ ఎంటిటీస్ కి లా, రెగ్యులేషన్ ఆర్ ఆడిటర్ జడ్జిమెంట్ కదా. ఇది కూడా ఆడిటర్ జడ్జిమెంటే కదమ్మా, చేయాలా లేదనేది ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటే కనుక చేస్తారు కదా, రైట్? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏమై ఉంటాయి? కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. ఎక్కడ అవసరం లేదు కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పేసానంటే ఇక్కడ డిస్క్లైమర్ అనేది వచ్చింది అనుకోమ్మా, డిస్క్లైమర్ వస్తే కనుక నాట్ రిక్వైర్డ్ టు ప్రెజెంట్, అంతేనా? ఇది కాకపోతే ఇఫ్ నాట్ డిస్క్లైమర్, ఇఫ్ నాట్ డిస్క్లైమర్ కంపల్సరీలీ రిపోర్టెడ్, అంతేనా? ఎస్ ఆర్ నో? కంపల్సరీలీ రిక్వైర్ చేయాలి కదా. ఏమని? ఇఫ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఉన్నాయినా లేవనా? ఉంటే ఇఫ్ ఎగ్జిస్ట్, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, అంతేనమ్మా? ఒకవేళ ఉన్నాయి అని చెప్పేసానంటే ఏం అవసరం లేదు. సో ఉన్నాయంటే మనం మెన్షన్ చేస్తాం కదా. ఓకే, ఇవి లేవు అని చెప్పేసి అనుకున్నా సరే మనం ఎక్కడి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి గోయింగ్ కన్సర్న్ గురించి, రెండోది ఏంటి? మోడిఫికేషన్స్ గురించి, అంతేనా? సరే, ఇక్కడ మనం ఏది కమ్యూనికేట్ చేయాలి, ఏది కమ్యూనికేట్ చేయకూడదు అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తాం? మా కమ్యూనికేషన్ విత్ చార్జ్ గవర్నెన్స్ చేసిన ప్రతిదీ ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ లో వస్తాయా? ఇది బేస్డ్ ఆన్ ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, అంతేనా? ఎస్ ఆర్ నో?
బేస్డ్ ఆన్ ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంటే కదమ్మా ఇది. రైట్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటి? కీ ఆడిట్ మ్యాటర్స్ తర్వాత అమ్మా అదర్ మ్యాటర్స్ అంటే అదర్ మ్యాటర్స్ కంటే ఇంకా మనం మాట్లాడుకుంటే రెస్పాన్సిబిలిటీస్ విత్ రెస్పెక్ట్ టు అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అనుకోవచ్చా? సో రెస్పాన్సిబిలిటీస్ విత్ రెస్పెక్ట్ టు అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత సిగ్నేచర్, అంతేనా? మా సిగ్నేచర్ ఎవరు చేయాలి? ఎంగేజ్మెంట్ పార్ట్నరే కదమ్మా. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ షుడ్ సైన్ అండ్ వాడి నేమ్ మెన్షన్ చేయాలా లేదా? నేమ్ మెన్షన్ చేయాలి, మెంబర్షిప్ నెంబర్ ఐసిఐ మెన్షన్ చేయాలి. తర్వాత ఎఫ్ఆర్ఎన్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఆర్ఎన్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఏ ఫర్మ్ తరపున నువ్వు ఆడిట్ చేస్తున్నావో ఆ ఫర్మ్ కి సంబంధించిన మెంబర్షిప్ నెంబర్ అదే సార్ ఎఫ్ఆర్ఎన్ నెంబర్ కూడా నువ్వు మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ సైనింగ్, అంతేనా? ప్లేసా డేటా? ఫస్ట్ ప్లేస్, ఇవి ఎక్కడైతే నువ్వు సైన్ చేస్తున్నావో ప్లేస్, ఆ ప్లేస్ మెన్షన్ చేయాలి. తర్వాత డేట్, ఏ రోజున నువ్వు సైన్ చేస్తున్నావో ఆ డేట్ అనేది నువ్వు మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఈ డేట్ అనేది ఎప్పుడు జనరల్ గా ఉండకూడదు, ఎప్పుడు తర్వాత ఉండాలి. అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం కంప్లై చేసిన తర్వాత దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి కమ్యూనికేషన్స్ అన్ని ఇప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ మ్యాటర్స్ ఇస్తున్నాం కదమ్మా. ఇప్పుడు మోడిఫికేషన్స్ లో కూడా మనం ప్రతి మోడిఫికేషన్ ని మనం సంబంధించి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కమ్యూనికేట్ చేయాలా? చేసిన తర్వాత డేట్ ఏముండాలి? ఆడిట్ రిపోర్ట్ డేట్ అనేది ఉండాలి. ఆ డేట్ అనేది తర్వాత డేట్ తో ఉండాలమ్మా. అర్థమైందా? సో ఉన్న స్టాండర్డ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసాం, చేయలేదా? ఎస్ఏ 700 చేసాం, 701 చేసాం, 705 చేసాం, అంతేనా? సో ఇప్పుడు మనం 706 చూద్దామమ్మా. ఎస్ఏ 706 అంటే ఏంటమ్మా? emphasis of matter and other matter paragraph. Right. Objective of the auditor to draw the user's attention by way of additional communication in the auditor's report. First of all, emphasis of matter paragraph గురించి ఇందాక మనం మాట్లాడుకున్నామా? ఏమని మాట్లాడుకున్నాము? ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్టెడ్ మ్యాటర్స్ గురించి మాత్రమే మనం వేస్తామమ్మా. emphasis of matter paragraph అనేది ఇస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా కాకపోయినా వాటి గురించి కూడా మనం కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేయొచ్చు, అవునా? సో ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేసిన మ్యాటర్స్ గురించి మాత్రమే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది వస్తుందని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం. అర్థమైందా? ఇంకొకటి కీ ఆడిట్ మ్యాటర్స్ లో వచ్చింది మళ్ళీ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో, కానీ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో రావచ్చా? ఎందుకు రాకూడదు అనుకున్నాం? రిపీటేటివ్ ఎఫెక్ట్ వద్దనుకునే కదా. కీ ఆడిట్ అంటే డిస్క్లైమర్ ఆఫ్ మాడిఫైడ్ ఒపీనియన్ లో వచ్చినవి మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్స్ లో రావక్కర్లేదు అనుకున్నాం. ఎందుకు? రిపీటేటివ్ ఎఫెక్ట్ లేకుండానే కదమ్మా. సో నెక్స్ట్, matter appropriately incorporated in the financial statements that is of such an importance that it's fundamental to the users of the understanding of the financial statement or any other matter relevant to users or auditor's responsibility or his report అని చెప్పేసి అంటున్నాడు. సో ఇవి ఏదైతే క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటిని బ్రింగింగ్ ద అటెన్షన్ టు ద షేర్ హోల్డర్స్ తీసుకురావాలనుకుంటే కనుక అప్పుడు మనం ఇచ్చే మ్యాటర్స్ ఏంటంటమ్మా? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. ప్రీవియస్ ఆడిటర్ మనం కాదనుకోమ్మా, ఆ విషయాన్ని మనం ఏం చేయాలనుకున్నాం? అదర్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో ముందుగానే తీసుకురమ్మంటున్నావా? ఇప్పుడు సపోజ్ కంపారిటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్న స్టాండర్డ్ లో కరస్పాండింగ్ ఫిగర్స్ కానీ లేకపోతే కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఇస్తున్నప్పుడు ప్రీవియస్ ఆడిట్ మనం చేయలేదు, ఒకవేళ మనం ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రీవియస్ ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ తో డీవియేట్ అవుతుంది అనుకుంటే అది కూడా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో తీసుకురావాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదమ్మా? ఎస్ఆర్ నో? అలాంటి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. బ్రింగింగ్ టు అటెన్షన్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మీనింగ్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అమ్మా పారాగ్రాఫ్. Para which refers to the appropriately incorporated in the financial statements. This is of such importance that if the fundamental to users of the understanding of the financial statements అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఖచ్చితంగా అప్రోప్రియేట్ గా ఇన్కార్పొరేట్ చేయబడిన ఆస్పెక్ట్స్ గురించే కదా. ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్రైబ్ చేసిన మ్యాటర్స్ గురించి మాత్రమే
ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఇస్తాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా సరే మనం ఏమి ఇస్తాం, ఈ ఆడిట్ మ్యాటర్స్ ఇస్తాం. ఇందాక మాట్లాడుకున్నాం కదమ్మా అది. నోట్ SA 570, SA 720 establishes requirements and provide guidance about the communication of auditors report relating to going concern and other information respectively. So ఈ రిక్వైర్మెంట్స్ అనేవి SA 570, 720 కంటే అడిషనల్ రిక్వైర్మెంట్స్ అంటాం. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఆడిట్ రిపోర్ట్ లో ఎక్కడ ప్లేస్ చేస్తా ఉంటాం దీన్ని? ది ఆడిటర్ షల్ ఇన్క్లూడ్ emphasis of matter paragraph in the auditor's report provided the auditor would not be required to modify the opinion in accordance with the SA 705 as a result of the matter, and when SA 701 applies, the matter has not been determined by to be a key audit matter. మాది modified opinion లో ఇవ్వకూడదు. తర్వాత ఇంకోటి ఏంటి, modified opinion లో రాకూడదు, key audit matters లో రాకూడదు. రెండు చోట్ల రాకపోతే అది emphasis of matter. అంటే అది క్లీన్ ఒపీనియన్ వచ్చినప్పుడు వస్తుంది కదా. మా క్లీన్ ఒపీనియన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఏం చేసుకొస్తాం, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. అంటే ఈ మ్యాటర్ అనేది ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో తీసుకొచ్చిన దాని మీద మనం మోడిఫికేషన్స్ ఇవ్వచ్చా? మోడిఫికేషన్స్ మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చామనుకోమ్మా, అది ఆల్రెడీ దానికి బేసిస్ ఫర్ ది మోడిఫైడ్ ఒపీనియన్ అని అందులో కవర్ అయిపోతుందా లేదా? మా కీ ఆడిట్ మ్యాటర్ లో కవర్ అయిందని కీ ఆడిట్ మ్యాటర్ లో ఏది రాయకూడదు అంటే ఏం చెప్పుకున్నాం, మోడిఫైడ్ ఒపీనియన్ లో కవర్ అయింది రాయకూడదు అనుకున్నాం. ఎందుకు, రిపిటేషన్ ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పేసి అని. అలాగే కీ ఆడిట్ మ్యాటర్స్ లో రాసిన దాన్ని ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో రాయకూడదు అనుకుంటున్నాం. అంటే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏమేమి రాయకూడదు, ఏదర్ కీ ఆడిట్ మ్యాటర్ లో కవర్ అయిందే లేదా మోడిఫైడ్ ఒపీనియన్ లో కవర్ అయింది, అంతేనా? అదే చెప్పాడు కదా ఇక్కడ పాయింట్లు. ఎస్ ఆర్ నో? ఎక్కడ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కానీ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏది కవర్ అవ్వాలి అని చెప్పేసి అంటే విచ్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ మోడిఫైడ్ ఒపీనియన్, విచ్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ కీ ఆడిట్. అర్థమవుతుందమ్మా? ఆ ఆస్పెక్ట్ రాయకూడదు. హెడ్డింగ్ ఏముండాలి, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్. ఇట్ ఇంక్లూడ్స్ క్లియర్ రిఫరెన్స్ టు ద మ్యాటర్ బీయింగ్ ఎంఫసైజ్డ్ అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఇస్తున్నాం కదా, అందుకని ఆ రిఫరెన్స్ కూడా ఉండాలంట. సార్ నోట్స్ టు అకౌంట్స్ లో 4th పాయింట్ ని నేను రిఫర్ చేస్తూ ఈ పాయింట్ రాస్తున్నాను. కంపెనీ హాస్ స్టేటెడ్ దట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 9 compliances have not been made అని చెప్పేసి అకౌంటింగ్ స్టాండర్డ్ 9 compliances రాయలేదు, మనం ఫాలో అవ్వలేదు అన్న విషయం ఎక్కడ మెన్షన్ చేసిందంటే మేనేజ్మెంట్ నోట్స్ టు అకౌంట్స్ లో పాయింట్ నెంబర్ 4 లో రిఫర్ చేసిందంట. అదే మ్యాటర్ నేను మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తున్నాను, మీకు ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఇస్తున్నాను. దీని మీద ఎక్కడ కూడా మనం ఏం ఇవ్వకూడదు, మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చా? మా మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చామనుకోమ్మా, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో వస్తుందా? రాదు కదా. ఎందుకంటే ఆడిట్ రిపోర్ట్ లో మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, రిపిటేషన్ మనం అలౌ చేయం, అంతేనా? మనం బేసిస్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు అందులో ఇక్కడ మనకి అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తున్నాం అనుకోమ్మా, అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాం కదా, ఈ AS 9 ని ఎందుకు ఫాలో అవ్వలేదు ఏంటి అని చెప్పేసి వీళ్ళు రాసిన రీజన్ తప్పు, మనకు గ్యాదర్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని గ్యాదర్ చేసామని చెప్పేసి మళ్ళీ అలాంటప్పుడు ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో రావాలా? అవసరం లేదు కదా. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఈ పర్టికులర్ రిఫరెన్స్ కూడా ఇవ్వాలా లేదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలంట. అర్థమైందా? ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న మ్యాటర్స్ గురించి మాత్రమే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇస్తాం. ఎస్ ఆర్ నో? క్లారిఫికేషన్స్ బై ఆడిటర్. ది ఆడిట్ ఒపీనియన్ is not modified in respect of such matter emphasized. మా క్లియర్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, మేము we want to bring it to the attention of the shareholders on which matter we are not ఏం చేయట్లేదు, మేమేం చేయట్లేదమ్మా, మోడిఫికేషన్ ఏమీ చెప్పట్లేదు. మా పర్టికులర్ మ్యాటర్ మీద మేము ఏ విధమైన క్వాలిఫికేషన్స్ అది మేము చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తున్నాం. అర్థమవుతుందా? అలాంటి ఆస్పెక్ట్స్ ఏం చేయి, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో తీసుకొస్తాం కదా, ఆ విషయాన్ని కూడా క్లియర్ గా రాయమంటున్నాడు. మా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కంటెంట్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది. వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద అటెన్షన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ దట్ ఈ పాయింట్ రిఫరెన్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఐటమ్ గురించే కదా ఇస్తున్నాం. ఆ రిఫరెన్స్ ఎక్కడ అనేది చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఆస్పెక్ట్స్ మీద మాత్రమే మన ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇస్తాం కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీని మీద మేము ఒపీనియన్ అనేది మోడిఫికేషన్ చేయట్లేదు. ఏ విధమైన మేము బ్రింగింగ్ ద అటెన్షన్ టు ద షేర్ హోల్డర్ తీసుకొస్తున్నాం, కానీ ఏ విధమైన మోడిఫికేషన్స్ మేము తీసుకురావట్లేదు అన్న విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, డిస్క్రైబ్ చేయాలంటే అక్కడ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. అర్థమవుతుందా? నెక్స్ట్
emphasis of matter, so examples where emphasis of matter may be necessary, and uncertainty relating to future outcome or exceptional litigation or regulatory action. అంటే మనం ఆల్రెడీ ఏమైందంటే మన వాళ్ళు ప్రొవిజన్ పెట్టారు లేదా కాంటింజెంట్ లయబిలిటీ ఇచ్చారు. సపోజ్ మన మీద కేసు ఫైల్ అయ్యి ఉంది మన కంపెనీ మీద, ఆ విషయం గురించి అక్కడ ఒక కాంటింజెంట్ లయబిలిటీ గురించి చెప్పారు, లేకపోతే ప్రొవిజన్ అనేది క్రియేట్ చేశారు. మన ప్రొవిజన్ క్రియేట్ చేస్తే అక్కడ AS 29 కంప్లై చేసినట్టే కదమ్మా. సో కానీ మనం అది సిగ్నిఫికెంట్ ఐటమ్ అంట, ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఐటమ్ అంట. అది కనుక రిలీజ్ అయితే మొత్తం కంపెనీ ఏమవుద్ది, ఇదైపోతుందంట. ఆ విషయం కూడా ఎక్కడ మెన్షన్ చేశారు, నోట్స్ టు అకౌంట్స్ లో మెన్షన్ చేస్తారంటారు. అర్థం అవుతుందా? అయినా సరే దాన్ని మనం ఐ వాంట్ టు బ్రింగ్ ద అటెన్షన్, అది కరెక్ట్ గా కంప్లైన్సెస్ అన్ని ఫాలో అయ్యారు, ఎక్కడ కూడా మోడిఫికేషన్ లేదు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మోడిఫికేషన్ లేదంట. కానీ వీ వాంట్ టు బ్రింగ్ టు ద అటెన్షన్ అనుకుంటే కనుక విత్ రెఫరెన్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏ ఆస్పెక్ట్ ని నువ్వు రెఫరెన్స్ చేస్తున్నావో రెఫరెన్స్ ఇస్తూ ఆ మ్యాటర్ రాసి, వాళ్ళు రాసిన మ్యాటర్ కాపీ చేసి రాసేయచ్చు. రాసి మనం ఏం చేస్తా ఉంటామా, సింపుల్ గా దీని మీద నా ఒపీనియన్ అనేది నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను మోడిఫికేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మోడిఫైడ్ ఒపీనియన్ దీని మీద నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ మ్యాటర్ ఎక్కడమ్మా క్లీన్ ఒపీనియన్ అనేది అన్ని కంప్లై చేశారనే కదా మనం చెప్తున్నాం. మోడిఫికేషన్ అయితే మోడిఫికేషన్స్ లో చెప్తారుగా, మోడిఫై చేయలేదు కాబట్టి కదా ఇక్కడ చెప్తున్నాం. ఎస్ ఆర్ నో? అమ్మా ఒకటి చెప్పండి, మోడిఫైడ్ ఒపీనియన్ వస్తే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంటుందా ఉండదా? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంటది, కానీ ఎక్కడ ఉంటది? ఈ మోడిఫికేషన్లు ఇచ్చిన పాయింట్స్ మీద ఉండదు, అదర్ పాయింట్స్ మీద ఉండొచ్చు కదా. అర్థమైందా? అంటే ఎక్కడైనా సరే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ కాకుండా క్వాలిఫైడ్ ఒపీనియన్, అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తున్నప్పుడు కెన్ వి బ్రింగ్ దట్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఏనమ్మా. తర్వాత డ్రాఫ్టింగ్, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఎలా డ్రాఫ్ట్ చేయాలంట? వి డ్రా ది అటెన్షన్ టు నోట్ 10. మరి చూసారా రెఫరెన్స్ ఇచ్చాడా? నోట్ 10 ఆఫ్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది ఎగ్జాంపుల్ అమ్మా, ఇది ఎగ్జాంపుల్. నోట్ 10 లో చెప్పిన పాయింట్ గురించి మేము చెప్తున్నాము. విచ్ డిస్క్రైబ్స్ ద అన్సర్టనిటీ రిలేటెడ్ టు ద అవుట్కమ్ ఆఫ్ ది లాసూట్ filed against the company by XYZ Limited. Our opinion is not qualified in respect of this matter. మరి ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు చూసారా? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పాడు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న పాయింట్ ని రెఫరెన్స్ ఇచ్చాడా? దీని మీద మనం ఒపీనియన్ క్వాలిఫికేషన్ ఇస్తామని చెప్తున్నాడా? మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి, నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి చెప్తున్నాడు కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇలా మనం మెన్షన్ చేయాలంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్, para relating to the matter other than those in financial statements. Other matters అంటే మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న వాటి గురించి ఇస్తున్నామా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేని వాటి గురించి ఇస్తున్నాం. తర్వాత which relevant to the users understanding of the auditor's report or responsibility. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని రెఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? రెఫరెన్స్ ఎక్కడ ఉన్నది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేని ఐటమ్స్ గురించి కదా ఇస్తున్నాం, అందుకని రెఫరెన్స్ అనేది అవసరం లేదు. మా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ప్రీవియస్ ఇయర్ ఆడిట్ చేసిన వాడు వేరే ఆడిటర్, వాడి ఒపీనియన్ కి నా ఒపీనియన్ కి ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డిఫరెన్స్ ఉంది. ఎక్కడైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రెఫరెన్స్ ఇస్తున్నామా? లేదు కదమ్మా. లేని వాటిని కదమ్మా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. ఇన్ ఆడిట్ రిపోర్ట్ ద ఆడిటర్ షల్ ఇంక్లూడ్ ద అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ ప్రొవైడ్ దిస్ ఇస్ నాట్ ఏ ప్రొహిబిషన్ బై లా. And when SCA 701 matters not has been determined to be a key audit matter communicated in the auditor's report అంటున్నాడు. మా కీ ఆడిట్ మ్యాటర్ లో మెన్షన్ చేస్తే మళ్ళీ అదర్ మ్యాటర్ లో రాయాలా? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో రాయాలా? ఇందాక మనం మాట్లాడుకున్నాం, కీ ఆడిట్ మ్యాటర్ ఉంటే అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ రాదు, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ రాదు. అర్థమైందా? సో ఇక్కడ లా రెగ్యులేషన్ ఇది రాయకూడదని చెప్పేసి చెప్తుందంట. అలాంటప్పుడు మనం రాయచ్చా? హెడ్డింగ్ ఏముండాలి? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనే హెడ్డింగ్ ఉండాలి. ఓకేనా? తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తున్నాడమ్మా, విచ్ ఇస్ నాట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి కావాలనుకుంటే చూడండి. తర్వాత ఎస్సిఎస్ ఎక్కడెక్కడ ఈ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ గురించి ఉన్నాయంటే SCA 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఉందంట, SCA 710 కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ లో ఉందంటే, SCA 720 ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటింగ్ టు
అదర్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ కంటైన్ మనకి స్టాండర్డ్ లేదు. మన SA 710 ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనం ఆడిట్ చేయలేదు, ప్రీవియస్ ఆడిటర్ వేరే ఉన్నాడని చెప్పేసి నా పాయింట్ రావాలనుకుంటున్నాం. అలాగే SA 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో కూడా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది వస్తుందంట. కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్, whether if the auditor expects to include emphasis of matter or other matter, he shall communicate to the those charged with governance. ఖచ్చితంగా emphasis of matter paragraph లో కానీ మనం క్వాలిఫైడ్ ఇస్తున్నా, అడ్వర్స్ ఇస్తున్నా, మోడిఫికేషన్ ఇస్తున్నా, లేకపోతే emphasis of matter paragraph ఇస్తున్నా, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇస్తున్నా, బోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏం చేయాలి, those charged with governance కి కమ్యూనికేట్ చేయాలంట. వాళ్ళు ఏమైనా బోర్డింగ్స్ మార్చమంటే దాని సపోర్టింగ్ బేసిస్ అడుగుతాం, అంటే ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి కదమ్మా. సో ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, ద కమ్యూనికేట్ విత్ చార్జ్ విత్ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మన రిక్వైర్మెంట్ ఏంటమ్మా, కారు. మనం ఆడిట్ రిపోర్ట్ గురించి కంప్లీట్ గా అర్థమైందా, అర్థం కాలేదమ్మా? సో ఒక్కసారి ఓవర్ వ్యూ చూద్దాం, అవసరం లేదు చూద్దామా? ఫస్ట్ టైటిల్ సింపుల్ గా చెప్పండి, టైటిల్ ఏముండాలి? అది ఏ ఒపీనియన్ ఇచ్చినా సరే ఇది హెడ్డింగ్ కామన్ కదా. తర్వాత అడ్రస్ టు పేరు, తర్వాత ఒపీనియన్ వచ్చేసరికి అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ అయితే ఒపీనియన్ అని రాస్తాం, అదే మోడిఫైడ్ అయితే డిస్క్లైమర్ అయితే డిస్క్లైమర్, అడ్వర్స్ అయితే అడ్వర్స్, క్వాలిఫైడ్ ఒపీనియన్ క్వాలిఫైడ్ ఒపీనియన్. ఆ డిస్క్లైమర్ దగ్గర మాత్రం ప్రత్యేకత ఏంటంటే కనుక we have engaged to audit the financial statements అని రాయాలి. అంతేగాని మేము ఆడిట్ we have audited అని రాయకూడదు. ఎందుకు, మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అలాంటప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేసామని పైన రాయొచ్చు, కాంట్రాడిక్టరీగా ఉండొచ్చా, ఉండకూడదు. ఓకే. తర్వాత మన అందులో కంటెంట్ ఏముండాలి, నార్మల్ గాని ఏ కంపెనీకి సంబంధించిన ఆడిట్ చేస్తున్నాం, ఎంటిటీకి సంబంధించిన ఆడిట్ చేస్తున్నాం ఎంటిటీ, తర్వాత ఏమేమి ఫైనాన్షియల్స్ కవర్ చేస్తున్నాం, అది పీరియడ్. అర్థమైందా? పీరియడ్ గురించి మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఏం మెన్షన్ చేయాలి, తర్వాత ఏంటి, బేసిస్ ఆఫ్ ఒపీనియన్. బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏమొస్తుందమ్మా, బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏ బేసిస్ లో మనం వస్తున్నాం. ఆ బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉన్నప్పుడే. అదే దాని ప్లేస్ లో అడ్వర్స్ ఇస్తున్నాం అనుకోమ్మా, బేసిస్ ఆఫ్ అడ్వర్స్ ఒపీనియన్. మనం క్వాలిఫైడ్ ఇస్తున్నాం అనుకోమ్మా, బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్. అదే డిస్క్లైమర్ ఇస్తున్నాం అనుకోమ్మా, బేసిస్ ఆఫ్ డిస్క్లైమర్ ఒపీనియన్ అనేది రాయాలి. దానికి మనం ఆ మ్యాటర్ రాసుకోవాలి. తర్వాత కీ ఆడిట్ మ్యాటర్సే కదమ్మా. కీ ఆడిట్ మ్యాటర్స్ చూస్తే కనుక కీ ఆడిట్ మ్యాటర్స్ ఎప్పుడు వస్తుంది, డిస్క్లైమర్ ఉన్నప్పుడు రాదు. డిస్క్లైమర్ లేకపోతే అప్పుడు అన్క్వాలిఫైడ్ అయినా వస్తుంది, మాడిఫైడ్ అయినా వస్తుంది, ఎక్సెప్ట్ డిస్క్లైమర్. అదే ఏ కీ ఆడిట్ మ్యాటర్స్ లేవనన్నా రాయాలి, లేదా ఉంటే ఉన్న వాటినన్నా చెప్పాలి. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే కీ ఆడిట్ మ్యాటర్స్ వస్తాయా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న మ్యాటర్స్, లేని మ్యాటర్స్, అంతేనా? తర్వాత ఏ రిపోర్ట్, అదే ఇక్కడ మనకి
కీ ఆడిట్ మ్యాటర్స్ లో మనం ఏ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం రిపోర్ట్ చేస్తాం, దోస్ కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జెస్ గవర్నెన్స్. ఆల్రెడీ కమ్యూనికేట్ చేసి దోస్ చార్జెస్ గవర్నెన్స్ కమ్యూనికేట్ చేసిన ఆస్పెక్ట్స్ మాత్రమే తీసుకుంటాం. అందులో అన్ని తీసుకోవాలా అక్కర్లేదు. అందులో కూడా సిగ్నిఫికెన్స్ ఉన్న మ్యాటర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అంతే కదమ్మా, రైట్. సో ఆల్రెడీ వాటిని మోడిఫికేషన్స్ లో మెన్షన్ చేస్తున్నాం అనుకోమ్మా, మోడిఫైడ్ ఒపీనియన్ లో, మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేయాలా? అవసరం లేదు. అర్థమైందమ్మా, రైట్. ఇంకా కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి, కీ ఆడిట్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేస్తే గోయింగ్ కన్సర్న్ పారా సెపరేట్ గా ఉంటుంది కదమ్మా, మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం పారాస్ లో మధ్యలో బేసిస్ ఆఫ్ ఒపీనియన్ తర్వాత గోయింగ్ కన్సర్న్ వస్తుంది కదమ్మా, ఆ తర్వాత కీ ఆడిట్ మ్యాటర్స్. ఓకే, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేస్తుంటే కీ ఆడిట్ మ్యాటర్స్ లో మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తర్వాత కీ ఆడిట్ మ్యాటర్స్ లో మెన్షన్ చేస్తే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో రావాల్సిన అవసరం లేదు. అంతే కదమ్మా. తర్వాత అదర్ మ్యాటర్స్ అంటే లైక్ ఈ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అక్కడ వస్తుంది అమ్మా. సో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏ ఆస్పెక్ట్స్ మాత్రమే వస్తాయి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఆస్పెక్ట్స్ మాత్రమే వస్తాయి. అదర్ మ్యాటర్ లో విచ్ ఆర్ నాట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏం చేయాలి? మనం రాస్తున్నామంటే ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో దేన్ని రెఫర్ చేస్తున్నామో ఆ రెఫర్ పాయింట్ రెఫర్ చేస్తూ రాయాలి. ప్లస్ అక్కడ మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న విషయం కూడా రాయాలి. అర్థమైంది? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మనం రెఫరెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేని ఇన్ఫర్మేషన్ కదా మనం ఇస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మ్యాటర్ ఎలా సెలెక్ట్ చేస్తాం? మ్యాటర్ ఎలా సెలెక్ట్ చేస్తాం? విచ్ ఆర్ సిగ్నిఫికెంట్, which is not mentioned in key audit matters, which is not mentioned in modifications. అంతేనా? రైట్. అదే అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో which are not covered in key audit matters, which are not covered in modifications. అర్థమవుతుందా? వాటిని మనం మెన్షన్ చేస్తాం కీ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో. ఎక్కడ మనకి అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో జనరల్ గా వేరే స్టాండర్డ్స్ లో చెప్పినవి ఎక్కడెక్కడ ఉన్నాయి? SA 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్, అలాగే SA 710 కంపారిటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. SA 720 ఉంది, మనకు లేదు, మన సిలబస్ లో లేదు, కాబట్టి మనకు అవసరం లేదు. అర్థమైందా? రైట్. సో ఇలా మనం పారాగ్రాఫ్ పేరు కూడా ఏముండాలి? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పేసి మనం ఉండాలి. రెస్పెక్ట్ క్లియర్ అన్న తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ అదర్ రెగ్యులేటరీ రెగ్యులేషన్, అదర్ రిపోర్టబుల్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు రెగ్యులేషన్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని రెగ్యులేషన్ ఆర్ లా రెగ్యులేషన్. ఓకే, అదర్ ఆస్పెక్ట్స్ అంటే లైక్ కారు అని, లేకపోతే LFAR అని, లేకపోతే 3CD అని వస్తాయి కదమ్మా. తర్వాత సిగ్నేచర్ అంటే ఎవరు చేయాలి? ఎంగేజ్మెంట్ పార్ట్నర్. ఓకే, తర్వాత విత్ మెంబర్షిప్, ఫామ్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఫామ్ నేమ్, అంతే కదమ్మా. వాడి పేరు, ఫామ్ నేమ్, మెంబర్షిప్ నెంబర్, తర్వాత మెంబర్షిప్ నెంబర్ ఇష్యూడ్ బై ICA అండ్ FRN ఇష్యూడ్ బై ICA. అర్థమైందా? తర్వాత ప్లేస్, ఎక్కడైతే మనం సైన్ చేస్తున్నామో ఆ ప్లేస్. వాళ్ళ ఇప్పుడు కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ అంటున్నాడా, ఆడిటర్ ఎక్కడైతే సైన్ చేస్తున్నాడో అక్కడ అని చెప్పాడు. అర్థమైందా? డేట్ షుడ్ బి ఆఫ్టర్ ది ఆల్ ఆస్పెక్ట్స్ కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జెస్ గవర్నెన్స్ అన్ని అయిపోయిన తర్వాత మిగిలిన డేట్ వేసుకోమని చెప్పేసి చెప్తాను. మోడిఫికేషన్ ఆఫ్ ఒపీనియన్ చేసిన, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ చేసిన, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ చేసిన అన్నిటికి సంబంధించిన కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జెస్ గవర్నెన్స్ మ్యాండేటరీ కదా. వర్డింగ్స్ ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసి తీరాలంట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆడిట్ రిపోర్ట్. ఇందులో కారు గురించి చెప్తున్నాడమ్మా. కారు అంటే ఏంటి? ప్రత్యేకంగా కంపెనీస్ యాక్ట్ లో రిక్వైర్మెంటే కదమ్మా. ఇందులో టోటల్ గా ఒక 21 క్లాసెస్ ఎన్నో ఉంటాయమ్మా. అరౌండ్ ఎన్ని ఉంటాయంటే 21 క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదే ఆర్డర్ లో ఉండాలి. అండ్ వీటిని ఏంటంటే అవసరమైతే బట్టి పట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. ఎందుకు చెప్తున్నానని చెప్పేసానంటే ఈ క్లాజ్ నెంబర్ తో సహా రాయాల్సి వస్తుంది. ఒకవేళ అంటే క్లాజ్ నెంబర్ తెలియకపోతే రాయడం మానేయండి, రాసి తప్పు రాయకండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, రాసి తప్పు రాయొద్దు, రాస్తే గుర్తుంటే రాయండి. అర్థమవుతుందా? ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత మనం అన్ని క్లమ్జీ అయిపోయినాయి సార్, 21 అలా 20-21కి 15-18కి 18-15కి అలా మారిపోయినాయి సార్ అంటే రాయడం మానేయండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఈ క్లాజులన్నీ ఒకసారి గుర్తు పెట్టుకుంటే ఏమవుతుంది సార్, వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ గురించి రాస్తామమ్మా.
ఆ వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ లో మనం స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ గురించి అనుకున్నావా లేదా? కొన్ని పాయింట్స్ లో స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకున్నావా? సో అందులో లేకపోతే కారో రిక్వైర్మెంట్స్ ఆడిటరీ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ కంప్లై చేయడం గురించి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంప్లై చేయడం గురించి కొన్ని పాయింట్స్ రాసుకున్నాం లేదా? అందులో కారో రిక్వైర్మెంట్స్ లో ఈ పాయింట్ ప్రకారం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ని మనం రిపోర్ట్ చేయాలి అన్న ఆస్పెక్ట్ రాయడం గుర్తుందా ఉండదమ్మా వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ లో? అలాగే ఎక్కడెక్కడైతే మనకి పర్టికులర్ 21 పాయింట్స్ కి కవర్ అవుతాయో, కవర్ అయిన పాయింట్స్ ఎక్కడ వచ్చినా సరే మనం ఈ పాయింట్ రాయడానికి ఉంటుందమ్మా. అర్థమవుతుందా? డైరెక్ట్ గా కారో మీద క్వశ్చన్ అడిగేచ్చు మిమ్మల్ని. అప్లికబిలిటీ ఎవరికంట? ఇట్ షాల్ బి అప్లై టు ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ ఏ ఫారెన్ కంపెనీ యాజ్ డిఫైన్డ్ ఇన్ క్లాస్ 42 ఆఫ్ సెక్షన్ 242 అమ్మది. దీని ఏంటి? 242 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. ఎవరికి అప్లికబుల్ కాదు అంటే అందరికి అప్లికబుల్ అవుతుంది ఎక్సెప్ట్ వీళ్ళకి, అంటే వీళ్ళకి అప్లికబుల్ కాదంట. అర్థమవుతుందా? ఎవరికి? బ్యాంకింగ్ కంపెనీ యాజ్ డిఫైన్డ్ ఇన్ క్లాస్ సి ఆఫ్ ది సెక్షన్ 5 ఆఫ్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఎందుకు వాళ్ళకి అప్లికబుల్ కాదు? వాళ్ళకి ఎల్ఎఫ్ఈఆర్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఓకే, లాంగ్ ఫార్మ్ ఆడిట్ రిపోర్ట్. ఇది అక్కడ లాంగ్ ఫార్మ్ ఆడిట్ రిపోర్ట్ చూసామనుకోమ్మా, ఇది ఎలా కనిపిస్తుంది? ఒక పిల్ల ఆటలా కనిపిస్తుంది అమ్మా. 21 పాయింట్స్ ఇక్కడ, అక్కడ గోల్డెన్ పాయింట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లికబుల్ కాదంట. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి ఇంచుమించు ఎల్ఎఫ్ఈఆర్ లాంటిదే రిక్వైర్మెంట్ అనేది ఉందమ్మా. తర్వాత కంపెనీ లైసెన్స్ టు ఆపరేట్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. అంటే ఏంటి? అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎన్పిఓ అండర్ కంపెనీస్ రిజిస్టర్ అయితే కనుక. తర్వాత 1 person కంపెనీ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ క్లాస్ 62 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ అండ్ స్మాల్ కంపెనీ యాజ్ డిఫైన్డ్ ఇన్ అండర్ క్లాస్ 85 ఆఫ్ ది సెక్షన్ 2 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ అంటున్నాడు. మా ఓపీసీకి అప్లికబుల్ కాదు, స్మాల్ కంపెనీకి అప్లికబుల్ కాదంట. అర్థమవుతుందా? సార్ ఓపీసీ అంటే తెలుసు, స్మాల్ కంపెనీ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఆ కింద మీకు స్మాల్ కంపెనీ అని చెప్పాడు చూడమ్మా. న్యూ అమెండెడ్ డెఫినేషన్ ఇచ్చాడు. ఆ న్యూ అమెండెడ్ డెఫినేషన్ చూసేయండి. ఏంటంటే ఆ స్మాల్ కంపెనీ అంటే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ బిలో 4 crores or such a higher amount specified in not exceeding more than 10 crores and turnover ఎంతటమ్మా 40 crores, below the 40 crores and not exceeding more than 100 crores. సో వస్తే కనుక దాన్ని ఏమంటాం? స్మాల్ కంపెనీ అంటాం. అర్థమైందా? సో ఆ స్మాల్ కంపెనీకి ఓపీసీకి ఇది అప్లికబుల్ కాదంట. తర్వాత a private limited company not being a subsidiary or holding company of public company having paid up capital of reserves and surplus not more than 1 crore. అంటే reserves and surplus ఎంత దాటకూడదమ్మా? 1 crore దాటకూడదు. క్యాపిటల్ అండ్ సర్ప్లస్ అమ్మది. క్యాపిటల్ అండ్ reserves and surplus రెండు కలిపితే 1 crore దాటకూడదు. And balance sheet date which does not have a total borrowings exceeding 1 crore from the any bank or financial institution at any point of time during the financial year. మా క్యాపిటల్ రిజర్వ్స్ ఎంత దాటకూడదు? కలిపి 1 crore దాటకూడదు. ఇప్పుడు అట్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి. అదే ఈ లోన్స్ బారోయింగ్స్ ఉంటాయి కదమ్మా, ఆ బారోయింగ్స్ బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఎప్పుడు దాటకూడదు? డ్యూరింగ్ ది ఇయర్ లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎనీ పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి? సార్ మనం 90 లక్షలు ఉన్నప్పుడు 20 లక్షలు లోన్ తీసుకుని 30 లక్షలు రీపే చేస్తాం సార్ అంటే ఏమవుద్ది? 20 లక్షలు లోన్ తీసుకోకుండా 1 crore దాటేస్తుందా? డ్యూరింగ్ ద ఇయర్ లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మాత్రం 80 lakhs కనిపిస్తుంది, కానీ డ్యూరింగ్ ది ఇయర్ లో మాత్రం 1.1 crore దాటింది కదా, అంటే 1 crore దాటినట్టే. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అండ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ టోటల్ రెవెన్యూ disclosed in schedule 3 of the companies act exceeds 10 crore in the financial year as per the financial statements. ప్రైవేట్ కంపెనీకి అయితే 3 కండిషన్స్ అమ్మా. ఒకట కండిషన్ ఏంటి? క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఎంత దాటకూడదు? లెస్ దాన్ 1 crore. 1 crore దాటలే. రెండోది ఇదేంటి? ఇది ఎప్పుడు చెక్ చేస్తాం? ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంతేనా? కానీ లోన్స్ అండ్ బారోయింగ్స్ ఎక్కడి నుంచి అమ్మా? బ్యాంక్ నుంచి, బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ కూడా ఎంత ఉండాలి? లెస్ దాన్ 1 crore. ఇది ఎప్పుడమ్మా? ఎట్ ఎనీ టైం డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత టర్న్ ఓవర్ కండిషన్ ఏంటి? లెస్ దాన్ 10 crores. ఇవన్నీ ఏంటమ్మా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కారు రిక్వైర్మెంట్స్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చూసే ఆస్పెక్ట్స్. అర్థమవుతుందా?
సార్ అప్లికబుల్ అయితే ఏం చేస్తారు సార్? కారో రిపోర్ట్ చేయమంటారు. మా కారో మ్యాటర్స్ ని ఏం చేయమంటారమ్మా? రిపోర్ట్ చేయాలి. ఈ రిపోర్ట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటివి? మ్యాండేటరీ ఆస్పెక్ట్స్ అమ్మా. ఇక్కడ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇవి ఉన్నాయి లేకపోతే లేవు అన్న విషయాన్ని క్లియర్ గా మనం చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుందంట. అర్థమవుతుందా? సో ఒకసారి క్విక్ సమ్మరీ చూద్దాం. ఈ మ్యాటర్ అంతా అవసరం లేదు, ఈ సమ్మరీ ద్వారా ఒక్కొక్క పాయింట్ మనం చూసుకుంటే వెళ్ళిపోవచ్చాం. అప్లికబుల్ టు ఎవరికంట? ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ ఫారిన్ కంపెనీ, ఎక్సెప్ట్ ఎవరికి అప్లికబుల్ కాదు? బ్యాంకింగ్ అక్కర్లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ అక్కర్లేదు, సెక్షన్ 8 కంపెనీ అక్కర్లేదు, ఓపీసీ అక్కర్లేదు, స్మాల్ కంపెనీ అక్కర్లేదు. ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే కనుక క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ హోల్డింగ్ అవ్వకూడదు, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఉండకూడదు. అండ్ వాటి పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ లెస్ దాన్ 1 crore ఉండాలి. టోటల్ బారోయింగ్స్ అనేది లెస్ దాన్ 1 crore ఉండాలి. ఇదేమో ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనా క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. ఇదేమో ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్. పోనీ టోటల్ రెవెన్యూ అనేది అంతా 10 crores ఉంటే తక్కువ. ఇది దాటితే కనుక మనకి ఏంటమ్మా కారు అప్లికబుల్ అవుతుందా లేదా? రైట్. ఇక్కడ రిజర్వ్స్ అంటే ఏంటి? క్యాపిటల్ రిజర్వ్స్, రెవెన్యూ రీవాల్యుయేషన్ రిజర్వ్స్, రెవెన్యూ రిజర్వ్స్, దట్ డెబిట్ బ్యాలెన్స్ టు P&L అకౌంట్. అమ్మ డెబిట్ బ్యాలెన్స్ టు P&L అకౌంట్ ఏంటి? లాసెస్ కదా. లాసెస్ ని మైనస్ చేయమంటున్నాడు, మిగతా అన్నిటిని కలిపేయమంటున్నాడు. అర్థమవుతుందా? రైట్. అంటే రీవాల్యుయేషన్ రిజర్వ్స్, రెవెన్యూ రిజర్వ్స్ అన్ని కూడా కలిపేస్తున్నాం లేదా? ఆ లోన్స్ గురించి వచ్చేసరికి బ్యాంక్స్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గురించి మొత్తం తీసుకున్నాయన్ని కలుపుతున్నాం లేదమ్మా? రైట్. ఒక విషయం చెప్పండి, సెక్యూరిటీస్ ప్రీమియం ఇంక్లూడ్ చేయాలా లేదా? సెక్యూరిటీస్ ప్రీమియం ఇంక్లూడ్ చేయాలా లేదా? ఇంక్లూడ్ చేయాలమ్మా. అర్థమవుతుందా? దాన్ని యూసేజ్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ దాన్ని దేనికి తీసుకుంటాం? రెవెన్యూ రిజర్వ్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్, ఆడిట్ రిపోర్ట్ shall also contain matters specified in para 3 and 4. It also not apply to audit reports of CFS. మా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇది అప్లికబుల్ కాదంట. కారో రిపోర్టింగ్ అనేది అవసరం లేదు. అంటే ఎవరికి మాత్రమే కారో రిక్వైర్మెంట్? స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే కారో రిక్వైర్మెంట్ అంటారు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకున్నా? 21 అనుకున్నాం కదమ్మా. మ్యాటర్స్ టు బి రిపోర్టెడ్. అమ్మా మ్యాండేటరీగా రిపోర్ట్ చేయాలా? అమ్మా ఇక్కడ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఉందా లేదా, కంప్లై చేశారా చేయలేదా, ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఉంటే ఉందని రాయాలి, లేకపోతే లేదని రాయాలి, కానీ ఖచ్చితంగా క్లాజ్ అనేది రాసి తీరాలి. కారో రిపోర్టింగ్ లో 21 పాయింట్స్ ఉంటే తీరాలా లేదా? ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంట? ప్రాపర్ రికార్డ్స్ ఆఫ్ PPE. PPE అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. అనే కదమ్మా మనం రికార్డ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నాము. ప్రాపర్ రికార్డ్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇదేంటి? టాంజిబుల్ అసెట్స్ కి సంబంధించింది, ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించింది. మన టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించిన ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ PPE వెరిఫైడ్ బై మేనేజ్మెంట్ అట్ రీజనబుల్ ఇంటర్వల్స్ అండ్ డిస్క్రిపెన్సీస్ డెల్ట్ విత్. ఏవైతే మనకి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో డిస్క్రిపెన్సీస్ ని మేనేజ్మెంట్ అడ్రస్ చేస్తుంది. అండ్ వాటికి సంబంధించిన ఏం మెయింటైన్ చేస్తున్నామా? పీరియాడికల్ గా వెరిఫికేషన్ కూడా చేస్తుంది అన్న విషయం. మరి చేస్తే చేసిందని రాయాలి, చేయకపోతే చేయలేదని రాయాలి. టైటిల్ డీడ్స్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ హెల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ ఇఫ్ నాట్ డీటెయిల్స్. మా టైటిల్ డీడ్స్ అంటే ఏంటి? ఓనర్షిప్ డాక్యుమెంట్స్. ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అనేవి కంపెనీ పేరు మీద ఉన్నాయా లేవా, లేకపోతే లేవన్న విషయం డీటెయిల్స్ తో సహా రాయాలి. అది ఫైనాన్స్ లేదు, మనకి డాక్యుమెంటేషన్ లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ డీటెయిల్స్ రాయాలి. అది హైర్ పర్చేజ్, అప్పుడు కూడా ఓనర్షిప్ లేదు, దాని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఇఫ్ రీవాల్యూడ్ ఆఫ్ PPE ఇంటాంజిబుల్ అసెట్ వెదర్ బేస్డ్ ఆన్ ది రిజిస్టర్డ్ వాల్యూయర్ స్పెసిఫై అమౌంట్ ఇఫ్ చేంజ్ ఈస్ 10%. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆర్ 10% ఆర్ మోర్. దీన్ని ఏమన్నా చదవచ్చమ్మా? 10% ఆర్ మోర్. మరి మీరు రిజిస్టర్డ్ వాల్యూయర్ ఇచ్చిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యుయేషన్ చేస్తారు, అది 10% ఆర్ మోర్ ఉందనుకుంటే కనుక ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని కారోలో రిపోర్ట్ చేయాలి. ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ పెండింగ్ అగైన్స్ట్ కంపెనీ ఆర్ బినామీ ప్రాపర్టీ వెదర్ డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మా ఇక్కడ ఏదైనా సరే మన ప్రాపర్టీస్ మీద ఏమైనా సరే చార్జెస్ క్రియేట్ అయినాయా? చార్జెస్ క్రియేట్ అయితే కనుక దాని మీద అదైనా కొన్ని బినామీ ప్రాపర్టీ కింద రిప్రజెంట్ అయిందా? దాని మీద చార్జెస్ క్రియేట్ అయ్యి దాన్ని ఏమైనా చార్జ్ క్రియేట్ చేశారా, దాన్ని ఏమైనా అటాచ్ చేశారా? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్లాస్ అంతా దేని గురించి ఉంది? టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. అంతేనా? టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, వాటికి సంబంధించిన రికార్డ్స్ గురించి, వాటికి సంబంధించిన
వెరిఫికేషన్స్ అంటే పీరియాడికల్ ఇంటర్వెల్స్ లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఫాలో అవడం గురించి, అంతేనా? పీరియాడికల్ వెరిఫికేషన్ చేయడం అంటే ఇంటర్నల్ కంట్రోల్ మేనేజ్ చేయడమే కదమ్మా. సో వాటి ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి, తర్వాత వాటి టైటిల్ డీడ్స్ గురించి, రీవాల్యుయేషన్స్ గురించి, రీవాల్యుయేషన్ ఇన్ ఎక్సీడింగ్ 10% ఆర్ మోర్ కనుక వాల్యుయేషన్ డివియేట్ అయితేనే, ప్లస్ క్లాస్ 1 డీల్ చేస్తుంది. టోటల్ గా టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం రాసుకుంటాం అనుకుంటాం, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. తర్వాత సెకండ్ ఇన్వెంటరీ, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అట్ రీజనబుల్ ఇంటర్వల్స్ చేస్తున్నారా లేదా, కవరేజ్ ప్రొసీజర్స్ అప్రోప్రియేట్ గా ఉన్నాయి లేదా, డిస్క్రిపెన్సీ ఆఫ్ 10% ఆర్ మోర్ వెదర్ నోటీస్డ్ ప్రాపర్లీ డెల్ట్ విత్. అంటే ఇక్కడ కూడా 10% ఆర్ మోరే అన్నారు కదా. అసెట్స్ లో కానీ ఇన్వెంటరీలో కానీ ఈ వాల్యుయేషన్స్ చేస్తున్నప్పుడు డీవియేషన్ కనుక 10% ఆర్ మోర్ ఉంటే దాన్ని సెపరేట్ గా రాయాలమ్మా. ఇఫ్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ అనేది మోర్ దాన్ 5 crores ఉంటే కనుక శాంక్షన్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మనం క్వార్టర్లీ రిటర్న్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం ఇప్పుడు మనకి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ మోర్ దాన్ 5 crores ఉందనుకోమ్మా, బ్యాంక్ వాళ్ళు మన దగ్గర స్టాక్ స్టేట్మెంట్ తీసుకుంటారమ్మా. ఆ స్టాక్ స్టేట్మెంట్ తీసుకున్నది దేంతో మన బుక్స్ తో మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంట. చెక్ చేసుకోవడం కాదు, దాన్ని కమెంట్ చేయాలి. మనం చెక్ చేసి ఆ చెక్ చేసాము సరిపోయినాయి లేదా సరిపోలేదు, డిఫరెన్సెస్ వచ్చాయి అన్న విషయాన్ని మనం ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇన్వెంటరీ గురించి ఏం చెప్తున్నాడు, ఫిజికల్ ఇన్వెంటరీ అనేది వెరిఫై చేస్తున్నారా లేదా, పీరియాడిక్ ఇంటర్వెల్స్ లో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా, తర్వాత దాని వాల్యుయేషన్ సంబంధించిన డిస్క్రిపెన్సీ ఏమన్నా ఉందా, 10% ఆర్ మోర్ కంటే ఎక్కువ డిస్క్రిపెన్సీ ఉందా, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ మోర్ దాన్ 5 crores ఉంటే కనుక బ్యాంక్ కి ఏవైతే బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో స్టాక్ స్టేట్మెంట్ అది మన రికార్డ్స్ తో మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదా, మ్యాచ్ అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు, ఆ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి. మీదేంటిది కారోలో సెకండ్ పాయింట్, అర్థమైందా? థర్డ్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొవైడెడ్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీ, గ్యారంటీ సెక్యూరిటీ ఎక్సెట్రా indicate aggregate amount and balance outstanding and at a balance sheet date to subsidiary, joint venture and association, aggregate amount and balance outstanding at balance sheet date to parties other than subsidiary, joint venture and associate. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం ఎక్కడ, సబ్సిడరీలో కానీ జాయింట్ వెంచర్ లో కానీ అసోసియేట్ లో కానీ. AS 21 దేని గురించి చెప్తుంది, సబ్సిడరీస్. అదే మన కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా. 23 ఏంటి మనకి అసోసియేట్. తర్వాత 27 జాయింట్ వెంచర్. ఓకేనమ్మా, రైట్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మాట్లాడుకున్నాం, 21, 23, 27 గురించి కలిపి డీల్ చేస్తారు. సో మేబీ మీకు మాక్సిమం 21 గురించి చెప్పుకుంటారు. 23, 27 విల్ కవర్డ్ అండర్ CA ఫైనల్. ఓకే, వెదర్ fiduciary interest to the company, schedule of the repayment, stipulated receipts, regular and overdue 90 days కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటి గురించి, renewed or extended fresh loan settlement etc. and repayable of demand or without any term period, amount and percentage of the promoters and related parties. మా ఇన్వెస్ట్మెంట్స్ మనం గ్యారంటీస్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి దానికి సంబంధించింది ఎక్కడైనా వాళ్ళు ఓవర్ డ్యూ అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటే ఆ ఓవర్ డ్యూ అయితే మళ్ళీ ఎవరిని తీసుకెళ్తారమ్మా, మనల్ని కదా పట్టుకుంటారు, కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీని. సో వాటి గురించి కూడా మనం మెన్షన్ చేయాలి. తర్వాత లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, గ్యారంటీస్ అండ్ సెక్యూరిటీస్. ఓకే, అది సెక్షన్ 185 and 186 ని కంప్లై చేస్తున్నాయి లేదా చెప్పమంటున్నాడు. ఒకవేళ చేయకపోతే దాని డీటెయిల్స్ ఇవ్వమంటున్నాడు. తర్వాత డిపాజిట్స్ ఆర్ డీమ్డ్ డిపాజిట్ డైరెక్టివ్స్ ఆఫ్ RBI అండ్ సెక్షన్ 73 to 76 ని కంప్లై చేస్తున్నావా లేదా వాటి డీటెయిల్స్. ఒకవేళ ఆర్డర్ కనుక పాస్ అయినట్లయితే అక్కడ కోర్టు ట్రిబ్యునల్ నుంచి వాటిని కంప్లై చేశారా చేయలేదా. తర్వాత కాస్ట్ రికార్డ్స్, కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఉంటాయా, అవి మెయింటైన్ చేస్తున్నారా లేదా, యాజ్ పర్ సెక్షన్ 148 అనే కంపెనీస్ యాక్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఒకవేళ అన్డిస్ప్యూటెడ్ స్టాట్యూటరీ డ్యూస్ రిగార్డింగ్ రెగ్యులర్ ఇన్ డిపాజిటింగ్, ఇఫ్ నాట్ ఏరియాస్ ఆఫ్ అవుట్స్టాండింగ్ డ్యూస్ అట్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ more than 6 months, if dispute amount and forum. ఓకే, ఒకవేళ మనకి అన్డిస్ప్యూటెడ్ స్టాట్యూటరీ డ్యూస్ అంటే స్టాట్యూటరీ డ్యూస్ ఇప్పుడు GST వాళ్ళు మన మీద ఏదో పెనాల్టీ వేశారమ్మా,
అది రియల్ గా మనం కట్టాల్సిందే. మనం కట్టేమా కట్టలేదా, ఎన్నాళ్ళు పెట్టి డ్యూ ఉంది, మోర్ దాన్ 6 months డ్యూ ఉందా లేదా. కానీ మనం అది అన్నెసరీగా పెనాల్టీ వేసారంటే మనం కంటెస్ట్ చేస్తామా లేదా, ఏ కోర్టులో ఉంది, ఏ పొజిషన్ లో ఉంది అన్న విషయం మనం చెప్పాలి. అర్థమవుతుందా? డిస్ప్యూటెడ్ అంటే మనం ఎక్కడో ఒకటి అప్పీల్ వేసి ఉంటాం కదమ్మా, అప్పీల్ పొజిషన్ చెప్పమంటున్నాడు. If previously not recorded a transaction disclosed in tax assessment, whether now recorded. ఇంత ముందు ట్యాక్స్ అసెస్మెంట్ లో మన ఇన్ఫర్మేషన్ చూపించలేదు, అంటే మన రికార్డ్స్ లో, మన బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో లేని ఇన్ఫర్మేషన్ ని ట్యాక్స్ అథారిటీస్ వచ్చి సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ జరిగింది. వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి ట్యాక్స్ కట్టమన్నారు, విచ్ ఈస్ నాట్ డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రీవియస్లీ. అది అనర్త్ ఎప్పుడైందమ్మా? అనర్త్ అంటే ఏంటి? బయటపడటం. ఎప్పుడు బయటపడింది? డ్యూరింగ్ ద సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్. అది ఇప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో తీసుకొచ్చామా తీసుకురాలేదా, దాని మీద ఎగ్రీ అవ్వలేదా, దాని మీద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో తీసుకొచ్చామో తీసుకురాలేదా, ఎలా తీసుకొచ్చాము అనేది కూడా మనం మెన్షన్ చేయాలంట. అర్థమైందా? సో ట్యాక్స్ అసెస్మెంట్స్ కి సంబంధించిన పాయింట్. డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ పీరియడ్ అండ్ అమౌంట్, వెదర్ డిక్లేర్డ్ విల్ఫుల్ డిఫాల్టర్, టర్మ్ లోన్స్ అప్లైడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ విచ్ అబ్టైన్డ్ ఇఫ్ నాట్ డీటెయిల్స్. మనం టర్మ్ లోన్స్ అప్లై చేసిన పర్పస్ కే ఉపయోగించామా చేయలేదా, మనం ఏమన్నా సరే డీవియేషన్స్ చేసామా, టర్మ్ లోన్ పేరుకి తీసుకుని మనం స్టాక్ కొనేసామంట, అంటే అనుకున్న పర్పస్ అదా? టర్మ్ లోన్ అంటే దేన్ని తీసుకుంటాం, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కదమ్మా. రైట్. ఫండ్స్ రేజ్డ్ ఆన్ షార్ట్ టర్మ్ లోన్ యూటిలైజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్, ఉపయోగించవచ్చు అలాగా. సో అలా ఉపయోగిస్తే వాటిని రిపోర్ట్ చేయాలంట. రేజ్ లోన్స్ ఆన్ ప్లేజ్ సెక్యూరిటీస్ ఆఫ్ సబ్సిడరీ, జాయింట్ వెంచర్ అండ్ అసోసియేట్, డీటెయిల్స్ వెదర్ డిఫాల్టెడ్. సో ఒకవేళ మనం లోన్స్ తీసుకున్నది ఏ అసెట్స్ ప్లెడ్జ్ చేసి తీసుకున్నాం, మన సబ్సిడరీలో జాయింట్ వెంచర్లకి సంబంధించిన అసెట్స్ లో ప్లెడ్జ్ చేసామంట, దానికి సంబంధించిన ఏదైనా సరే డీటెయిల్స్ ఉంటే, డిఫాల్టర్ కనుక ఏమైనా ఉంటే కనుక వాటిని డిస్క్లోజ్ చేయమంటున్నాడు. తర్వాత ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ అప్లైడ్ ఫర్ ద సేమ్ పర్పస్ ఇఫ్ నాట్ డీటెయిల్స్. ఓకే, ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ అప్లై చేస్తాం. ఎఫ్పిఓ అంటే ఓకే, సో ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. మనం అప్లై చేస్తే మళ్ళీ దానికే కనుక ఉపయోగించామా చేయలేదా. అండ్ సెక్షన్ ఇక్కడ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ చేసామా, సెక్షన్ 42 and 62 కంప్లై చేసామా లేదా, ఒకవేళ చేయకపోతే దాని డీటెయిల్స్. ఫ్రాడ్స్ బై ఆర్ ఆన్ ది కంపెనీ రిపోర్టెడ్ ఆర్ నోటీస్డ్, నేచర్ అండ్ అమౌంట్. వాళ్ళంతటి వాళ్ళే మేనేజ్మెంటే రిపోర్ట్ చేస్తే, డిస్క్లోజ్ చేస్తే వాటికి సంబంధించిన రిపోర్టింగ్ అమ్మ. వెదర్ రిపోర్ట్ అండ్ సెక్షన్ 143(1) ఫైల్డ్ విత్ ఏడిటిఏ విత్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ కన్సిడర్డ్ బై ఆడిటర్. మనకి విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ అంటే మనం వెళ్ళి రిపోర్ట్ చేస్తాం కదా సెంట్రల్ గవర్నమెంట్ కి, ఆర్బీఐకి, మనం బ్యాంకింగ్ కంపెనీ అనుకో ఆర్బీఐకి చేస్తాం కదా. సో అలాగే మనం కంప్లైంట్ ఎవరికైనా ప్లేస్ చేసామా అని చెప్పేసాను. తర్వాత నిధి కంపెనీ అయితే కనుక నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్స్ ఎంత 1:20 దాటినా లేదా, 10% ఆఫ్ ది అన్ఎన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్స్ దాటిందా లేదా, డిఫాల్టెడ్ ఇస్ పేమెంట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆర్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ని డిపాజిటర్స్ కి ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యామా లేదా. తర్వాత ట్రాన్సాక్షన్స్ విత్ రిలేటెడ్ పార్టీస్ సెక్షన్ 177, 188 అండ్ డిస్క్లోజర్స్ యాజ్ పర్ ఏఎస్ అన్నాడు. ఏఎస్ ఎంతమ్మా? 18 అంతేనా? రైట్. అవి చేశారా చేయలేదా. ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ అనేది కమెన్సురేట్ విత్ ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్, అంటే వాళ్ళ బిజినెస్ సైజ్ కి వాళ్ళ బిజినెస్ నేచర్ కి మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదా. అంటే ఇంటర్నల్ ఆడిట్ అని చెప్తున్నా ఒకరిని పెట్టారమ్మా. ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే మనకి ఇంచుమించు 1000 బ్రాంచెస్ ఉన్నాయంట. ఒక్కడు 1000 బ్రాంచెస్ ని కవర్ చేయగలడా? కరెక్ట్ గా పెట్టారా పెట్టలేదా, కమెన్సురేట్ గా ఉందా లేదా, సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది బిజినెస్ కి. నెక్స్ట్ రిపోర్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్ కన్సిడర్డ్ బై స్టాట్యూటరీ ఆడిటర్. స్టాట్యూటరీ ఆడిటర్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ని యూజ్ చేస్తున్నాడా చేయట్లేదా. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ విత్ డైరెక్టర్స్ అండ్ పర్సన్స్ కనెక్టెడ్ విత్ హిమ్ అండ్ సెక్షన్ 192 కంప్లైన్సెస్ చేశారా చేయలేదా. ఇఫ్ రిక్వైర్డ్ వెదర్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 45 1A ఆఫ్ ది ఆర్బీఐ యాక్ట్ and whether they conducted non-banking financial or housing finance without valid certificate of registration అన్నది. COR అంటే ఏంటి? Certificate of registration. Next, if it is a CIC అంటున్నాడు, అంటే ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అమ్మ, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదో ఉంటది. సో వెదర్ ఫుల్ఫిల్స్ ద క్రైటీరియా, అంటే ఇది ఏంటంటే ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కింద మనం రిజిస్టర్ అయ్యి చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ చేసిందా చేయలేదా.
అని చెప్పేసి ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎలాగో ఇక్కడ సిఐసి ని అబ్టైన్ చేశారా చేయలేదా. తర్వాత క్యాష్ లాసెస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఇన్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే కనుక ఉంటే కనుక వాటి అమౌంట్స్ ఎంత, క్యాష్ లాసెస్. ఇఫ్ స్టాట్యూటరీ ఆడిటర్ రిజైన్డ్, ఇష్యూస్ అండ్ అబ్జెక్షన్స్ కన్సర్న్ విత్ టేకెన్ అప్. అంటే ఎందుకు రిజైన్ చేశాడు, నెక్స్ట్ ఆడిటర్ వస్తాడు కదా, వాడు కారోల్లో రిపోర్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎందుకు ఆడిటర్ రిజైన్ చేశాడు అన్న పాయింట్ రాయాలి కదమ్మా. నెక్స్ట్, వెదర్ నో మెటీరియల్ అన్సర్టనిటీ ఆన్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ద కంపెనీస్ ఎబిలిటీ టు మీట్ ద లయబిలిటీస్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year లో ఎలా రీపే చేయగలుగుతారు. తర్వాత ట్రాన్స్ఫర్డ్ అన్స్పెంట్ అమౌంట్ టు ఫండ్ విత్ ఇన్ 6 months as per 135(5) అదర్ దాన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్ఫర్ టు అన్స్పెంట్ టు ఫండ్ ఇన్ స్పెషల్ అకౌంట్ ఫర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఇది ఏంటంటే జస్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ రిక్వైర్మెంట్స్. తర్వాత క్వాలిఫైడ్ అడ్వర్స్ రిమార్క్స్ ఏవైతే ఇస్తారో దాని గురించి రాయమంటున్నారు. రిమార్క్స్ బై ఆడిటర్స్ ఆన్ కారో రిపోర్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇంక్లూడింగ్ సిఎఫ్ఎస్, డీటెయిల్స్ ఆఫ్ అండ్ పారా నెంబర్. ఎక్కడైతే క్వాలిఫికేషన్ అడ్వర్స్ ఒపీనియన్ మెన్షన్ చేస్తాం కదమ్మా, మనం ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లో ఆ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తాం. అది ఏ పారాలో మెన్షన్ చేసాం, ఏమని మెన్షన్ చేసాం, కారోలో రిపోర్టింగ్ లో ఏమంటున్నాడు, అర్థమవుతుందా. అది సిఎఫ్ఎస్ మీద సంబంధించింది కూడా. సిఎఫ్ఎస్ మీద కూడా మనం నార్మల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాం కదా, అందులో కూడా క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాం, దాని గురించి ఇక్కడ అడ్రస్ చేయాలండి. ఇవన్నీ కూడా ఏంటమ్మా 21 మ్యాటర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్ అండర్ కారో. ఈ 21 పాయింట్స్ ని మనం ఏం చేయాలి, ఇంచుమించు బట్టి పట్టండి, అవసరమైతే కాదు కంపల్సరీ బట్టి పట్టండి. ఆ క్లాసెస్ తో సహా మనం ఎక్కడైతే పాయింట్ డైరెక్ట్ గా అడగచ్చమ్మా ఇవి. లేకపోతే మనకి వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ లో కూడా మనల్ని డైరెక్ట్ గా ఈ పాయింట్స్ కి సంబంధించింది మనం రాసుకుంటూ వెళ్ళచ్చు. అర్థమవుతుందమ్మా. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఆడిట్ రిపోర్ట్ అండ్ కారో. Is it clear or not?